వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రుద్ర గ్రూప్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రితేష్ గారు. సో ఈరోజు చాలా విషయాలు మనతో పాటు పంచుకుంటున్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? గుడ్, థ్యాంక్ యూ లక్ష్మణ్. చూడగానే సో బిజినెస్ పీపుల్ బేసిక్గా కొంచెం టెన్షన్గా ఉంటారు. సో హడావుడిగా ఉంటుంది, ఎక్కడ ఏది కనిపించట్లేదు. మీరు ఏంటి ఆ సీక్రెట్? మా బిజినెస్ వెల్నెస్ కదండి. ప్లస్ నేను బాగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తుంటాను రెగ్యులర్గా. ఎవ్రీడే ఐ మెడిటేట్. సో డెఫినెట్లీ హెల్ప్స్ అలాట్. లేకపోతే ప్రీ మెడిటేటర్ నేను ఇలా కూర్చున్నా అంటే నా లెగ్స్ కాళ్ళు అన్నీ ఎప్పుడు ఇలా ఊగి చేస్తాను, యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది, మైండ్ మాత్రం ఉరుకులాడుతుంటుంది. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ద వెల్నెస్ బిజినెస్. మీరు బేసిక్గా యూఎస్లో సెటిల్డ్? నేను 12 years యూఎస్లో ఉన్నాను. ఉన్న తర్వాత ఇండియాకి వచ్చి 2008లో ఇండియాకి వచ్చిన. సెమీకండక్టర్ బిజినెస్, సెమీకండక్టర్ డిజైన్ చేసేవాడిని యూఎస్లో. ఐ వర్క్డ్ ఓన్లీ వన్ కంపెనీ కాల్డ్ సైప్రస్ సెమీకండక్టర్ ఇన్ అమెరికా. బేసిక్గా యూఎస్లో మంచి బిజినెస్ సెటిల్ అయిపోయారు. మరి ఇండియా ఎందుకు రావాలనుకున్నారు మీరు? అంటే అందరూ యూఎస్ వెళ్ళాలనుకుంటారు, మీరు అక్కడ బాగా వెల్ సెటిల్ అయ్యి కూడా మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ సొంత ప్రాంతానికి రావటం అంటే ఏదో రీజన్ అయితే ఉంటుంది కదా. అప్పట్లో దెర్ ఇస్ వన్ సేయింగ్ కదండి, రైజింగ్ టైడ్ టేక్స్ మోస్ట్ షిప్స్ అని. ఇండియా వాజ్ రియలీ రైజింగ్. 2008లో ఇండియా వాజ్ ఇన్ ఇట్స్ పీక్. 2007, 8, 9లో. అండ్ నేను ఎప్పుడు నా పేరెంట్స్తో గ్రో అవ్వలేదు. డాడీ ఎప్పుడు గవర్నమెంట్ జాబ్, ఎక్కడ అటు ఇటు తిరిగేవాళ్ళు, మమ్మీ కూడా ఊళ్ళో ఉండేవాళ్ళు. ఎప్పుడు కలిసి పెరిగే అవకాశం దొరకలేదు. సో డీప్ డౌన్ అదొక పెద్ద సారో ఉండేది. ఒకటి అడుగుతారు సార్, ఇన్ని సంవత్సరాల్లో మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అంటే పేరెంట్స్కి దూరంగా ఉన్నాను, పేరెంట్స్తో నేను? చాలా మంచి క్వశ్చన్ లక్ష్మణ్. అది మనకు ఒక పెద్ద థియరీ ఉంది దీని మీద. మాస్లోస్ థియరీ ఆఫ్ హైరార్కీ అని ఉంది. మాస్లోస్ థియరీ ఆఫ్ హైరార్కీ అని ఆయన పెద్ద సైకాలజిస్ట్ అమెరికాలో మాట్లాడింది అనమాట. రోటీ కపడా మకాన్, ముందు అవి అయిపోయిన తర్వాత మనకు మిగతా ఎమోషనల్ నీడ్స్, అంటే బియాండ్ ఫిజికల్ ఎమోషనల్ నీడ్స్ అయిపోయిన తర్వాత ఆ నీడ్స్ ఎప్పుడైతే మనకు సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ అంటారు. సో ఎప్పుడైతే వన్స్ యువర్ స్టమక్ ఈస్ ఫుల్ అండ్ యువర్ ఎవ్రీడే లైఫ్ ఈస్ గోయింగ్ స్ట్రేట్, దెర్ ఈస్ అ బిగ్ లకునా. మనకు ప్రతి మనిషి కూడా ఈ మాస్లోస్ థియరీ ఆఫ్ హైరార్కీ అని అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఇది కనుక్కున్న అతనికి. ప్రతి మనిషి కూడా ఏదైతుందంటే ఫస్ట్ బేసిక్స్ నీడ్స్ ఒకసారి మీట్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్ స్టేజ్కి వెళ్ళేసరికి ఆ గ్యాప్ అనేది దానికోసమే తాపత్రయపడతా ఉంటారు అనమాట. సో మాకు ఎప్పుడైతే నాకు ఆ నీడ్ ఆల్మోస్ట్ ఒక 2.5-3 years బిఫోర్ 2005, 4, 5, 6 నుంచి కూడా రావాలి, చేయాలి. ప్లస్ అంటే ఇట్ హ్యాస్ టు బి అ మ్యారేజ్ ఆఫ్ బోత్ బిజినెస్ ఆపర్చునిటీ ప్లస్ తెలియని. ఎంత మనం అమెరికాలో పనిచేసినా కూడా వీఆర్ ఆల్వేస్ అన్ ఎంప్లాయ్. ఇక్కడ మాత్రం ఏదేమైనా మన రాజ్యం లాగుంటుంది. ఇది తప్పు చేసినా కరెక్ట్ చేసినా మన ఇండియా, మన కంట్రీ, రైజింగ్ టైడ్ టేక్స్ మోస్ట్ షిప్స్. సో ఆ యాంగిల్లో చూస్తే డెఫినెట్లీ ఇట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్. మీరు అన్నట్టు ఇట్ వాజ్ అ టఫ్ డెసిషన్. చాలా మంది ఇంక్లూడింగ్ మై ఓన్ పేరెంట్స్ అన్నారు, ఎందుకు అవసరమా ఇది, నువ్వు ఇంత రిస్క్ తీసుకుంటున్నావు. అక్కడ ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతున్నారు. అబ్సల్యూట్లీ, అదంతా కనిపిస్తుంది కరెక్ట్ మీ మాటల్లో. కరెక్ట్. సో ఎక్కడో చిన్న పల్లెటూరు, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి మీది జర్నీ స్టార్ట్ అయింది. కరెక్ట్. ఒక పల్లెటూరు నుంచి. కరెక్ట్. సో ఈరోజు ఈ స్థాయికి అంత ఈజీ అయితే కాదు. కరెక్ట్. ప్రతి స్టెప్ అనేది చాలా తీసుకునే నిర్ణయం కూడా మనకి కలిసి రావాలంట. ఎలా ఉంది సార్ మొత్తం ఈ జర్నీ మీకు తీసుకుని? ఐ థింక్ చాలా మంచి క్వశ్చన్ అండి అది. ఫస్ట్ మీ ఊరు ఎక్కడ, ఏంటి? కరెక్ట్. మా ఊరు మస్తీపురము, గద్వాల జూరాల ప్రాజెక్ట్. గద్వాల నుంచి హార్డ్లీ ఒక 20 minutes యూత్లో. హైదరాబాద్ నుంచి 1.5 hour డిస్టెన్స్, ప్రాపర్ మహబూబ్ నగర్ జిల్లా. తర్వాత మా పేరెంట్స్ హైదరాబాద్కి రావడము, దాని తర్వాత మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు బాగా విలేజ్కి వెళ్ళడం కానీ, వెరీ ఎర్లీ స్టేజెస్లో కూడా కొద్దిసేపు ఊర్లో చదువుకొని దాని తర్వాత హైదరాబాద్కి రావడం కానీ జరిగింది. పుట్టి పెరిగింది హైదరాబాద్ అయినా సరే మనకు విలేజ్ రూట్స్ అనేవి ప్రతి సంవత్సరానికి 4-5 సార్లు, ఎందుకంటే ఇక్కడ నుంచి హార్డ్లీ 2.5 hours డిస్టెన్స్ రెగ్యులర్గా వెళ్ళడం జరుగుతుంది. ప్లస్ అక్కడ పేరెంట్స్ ఇచ్చిన తర్వాత ల్యాండ్స్ మనం కూడా బాగానే కొనుక్కొని ఊరు అనేది ఒక సంస్థాపన లాగా మనకు ఉండాలి, మన బేస్ అనేది ఉండాలి అనేది కొంచెం బాగా నాకు కొద్దిగా రూట్స్ అంటే బాగా ఇష్టం. మన ఫౌండేషన్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి కదండి. బేసిక్గా మహబూబ్నగర్ డిస్టిక్ అనగానే వెనకబడిన జిల్లా అనేవాళ్ళు. పాలమూరు డిస్టిక్ మనకి చాలా స్టోరీలు చూసాం. మహబూబ్ నగర్ వాజ్ ద లేబర్ సప్లయర్ టు ద కంట్రీ. అలాంటిది అదే మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు, బిజినెస్లో వన్ ఆఫ్ ది కింగ్స్గా ఎదిగారు. ఎలా అనిపిస్తుంది సార్ ఈరోజు అప్పటికి ఇప్పటికి చేంజెస్ చూస్తుంటే ఆ జిల్లా వాసిగా? అన్నారు
చాలా ఇన్స్పైరింగ్ అండి. అంటే మనకు యాజ్ అన్ ఎన్ఆర్ఐగా నేను ఉండి అవుట్ సైడ్ ఇన్, బయట నుంచి దేశాన్ని చూసి యాజ్ అ ఇన్సైడర్ అవుట్ నౌ, నాది స్టోరీ ఎంత యూనిక్ అంటే నేను ఇండియాలో పుట్టి పెరిగి తర్వాత మేజర్ పార్ట్ ఆఫ్ మై గ్రోత్ కెరియర్లో అమెరికాలో ఉండి అక్కడ నుంచి ఇండియాని చూసి ప్రెస్ అన్నీ చూసి దాని తర్వాత ఇండియాలో ఉండి సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం నేను ఇండియాలో బిజినెస్ బిల్డ్ చేయడం అనేది, దట్టు సర్వీసెస్లో బిజినెస్ దట్టు పాన్ ఇండియా లెవెల్లో బిల్డ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడిన విషయము. సో దానివల్ల రెండు పర్స్పెక్టివ్స్ నేను చూడగలుగుతున్నా కాబట్టి ఐ కెన్ టెల్ దట్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ మన జనరేషన్కి ఏంటంటే ఇండియాలో ఉండి రైట్ ప్లేస్ రైట్ టైం ఆపర్చునిటీ గ్రాప్ చేయగలగడము అనేది ఇట్స్ డెఫినెట్లీ. జిల్లా అంతా చెప్పండి కానీ సార్, మీ విలేజ్ గురించి మాట్లాడుకున్నాం. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయి ఉంటారు, చాలా మంది కూడా మీరు జాబ్స్ కూడా నాకు తెలిసి. అబ్సల్యూట్లీ. ఎలా ఉంది సార్ ఒక ఊరి కోసం, ఆ ఊరి నుంచి వచ్చి పుట్టి పెరిగిన ఊరి నుంచి వచ్చి మీ వంతుగా మీరు ఎంతో కొంత అక్కడ మీకు దొరికిన సమయంలో వెళ్ళి అక్కడ స్పెండ్ చేసి ఆ ఊరి కోసం ఎంతో కొంత చేస్తున్నారు. అబ్సల్యూట్లీ. సో ఎలా అనిపిస్తుంది ఒకసారి సొంత? సో వెరీ గుడ్ ఫీలింగ్ అండి. ఐ మీన్ స్కూల్లో కూడా అక్కడ విలేజ్ స్కూల్ కూడా మనము బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి స్టూడెంట్స్ టీచర్స్ గ్యాప్స్ ఉంటే కూడా మనమే కంపెనీ నుంచి ఫండ్ చేయించి వీఆర్ ట్రయింగ్ టు టేక్ సమ్ లీడర్షిప్ రోల్ ఇన్ ద స్కూల్ ఆల్సో ఇన్ డూయింగ్ సంథింగ్ ఫర్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఓవరాల్. ఇది ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ చెప్పాలంటే. ప్రపంచం ఎంత తిరిగినా కానీ అమ్మకి కొడుకే అన్నట్టు ఊరు అనేది, మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా కానీ మన ఊరే కదా ఎప్పటికీ. ఫీలింగ్ కానీ ఆ చిన్ననాటి జ్ఞాపకాలు కానీ ఇదంతా గుర్తొస్తూనే ఉంటుంది 100%. అండ్ ఆ గివింగ్ బ్యాక్ అనేది పాతకాలంలో ఎవరో చెప్పింది కదండి, ఇట్లా మనం ఎవరికన్నా మనం ఇస్తే మనం ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాం. ఎవరన్నా మనకి ఇస్తే తప్ప కంటే కూడా మనం ఎవరికన్నా ఏదన్నా ఇస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. సో ఆ ఎబిలిటీ టు గివ్ అనేది మనకు రావడం అనేది ఒక పెద్ద గాడ్స్ గిఫ్ట్. మా ఆఫీస్లో కానీ ఎక్కడైనా కూడా మేమేందంటే కంపెనీ గురించి కానీ ఎప్పుడేది మాట్లాడినా కూడా మనము 20 years బ్యాక్ ఇండియాకి వచ్చి స్టార్ట్ చేసినప్పుడు, కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు O2 Spa అని ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటికి అప్పుడు సక్సెస్ అంటే ఏంది అంటే మనకి ఎంత లిమిటెడ్ వ్యూ అంటే చచ్చిపోయే లోపల అమెరికా శాలరీ ఎప్పుడన్నా రీప్లేస్ చేస్తే అదే సక్సెస్ అని అనుకో. అది 6 నెలల్లోనే దేవుడు రీప్లేస్ చేసింది. అరే సడన్ గా ఇంత సక్సెస్ వచ్చింది ఏందో ఇంత ఈజీగా అనిపిస్తుంది, ఎందుకంటే వెన్ యువర్ ఇంటెంట్ ఈజ్ సో ప్యూర్ అండ్ ఇది. బట్ అక్కడ నుంచి మళ్ళీ మనము లైఫ్ అనేది చూస్తే ఇట్ ఈస్ అబౌట్ ఛాలెంజింగ్, పుషింగ్ యువర్ సెల్వ్స్, ఇమాజినింగ్ things which are beyond what you can comprehend in terms of scale is the one which gives lot of kick. పాయింట్కి వచ్చేస్తున్నాను. యుఎస్ నుంచి పెట్టినాం అంటే అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. ఏదైనా మనం బిజినెస్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు ఇక్కడ. అంటే పొలిటికల్గా కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు, ఇలా రకరకాల చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. అన్నీ రెడీ అయ్యి వచ్చారా మీరు? అన్నిటికీ సిద్ధపడే వచ్చారా? అంటే రెసిలియన్స్ అనేది ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రినర్ లాగా మనం ఉన్నప్పుడు, రెసిలియన్స్ అంటే ఫెయిలియర్ అనేది మనకు పొద్దుటి నుంచి రాత్రి వరకు చిన్నగా ఉన్నప్పటి నుంచి వి కేమ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిలియర్. ఏదైనా సక్సెస్ అయితే అమ్మ షార్ట్ సక్సెస్ అయింది అన్న ఫీలింగే కానీ డిఫాల్ట్ మోడ్ యూఆర్ యూస్ టు ఫెయిలియర్. యాజ్ అ ఇండియాలో రెసిలియన్స్ అనేది మనకు డిఎన్ఏ నుంచి రావడం అనేది చాలా, దాన్ని ఏమంటారు కదండి, ఐ థింక్ ఫైటర్ మైండ్ సెట్ అనేది మనకు డిఎన్ఏలో వచ్చేస్తుంది. అమెరికాలో ఉన్న తర్వాత సిద్ధం. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే మన ఇంటెంట్ కరెక్ట్ ఉండాలి, పొద్దున్న లేసి రాత్రి వరకు ఇది ఒక జర్నీ లాగా చూడాలి. అంతేగాని ఇది ఒక డెస్టినేషన్, నేను ఈ పాయింట్కి వచ్చేసిన అయిపోయింది చాలు అంటే దట్ ఈస్ నాట్ లైఫ్. లైఫ్ ఈజ్ అబౌట్ హౌ వీ కెన్ గివ్ లార్జర్, మనం ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ సొసైటీకి కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ మా కల్చర్ కానీ కంపెనీలో హౌ వీఆర్ ఏబుల్ టు బిల్డ్ అండ్ క్రియేట్ అ పాజిటివ్ ఎకోసిస్టమ్ విల్ క్రియేట్ మచ్ హైయర్ ఇంపాక్ట్. 2008 రిద్రా గ్రూప్ స్టార్ట్ చేశారు. ముందుగా అసలు ఈ పేరు వెనకున్న ఏంటి, ఆ రహస్యం ఏంటి? ఈ సక్సెస్ వెనక కూడా బలమైన ఒక ఈ కంపెనీ నేమ్ కూడా ఒకటి ఉంటుంది ఖచ్చితంగా, 100%. కరెక్ట్. సో ఎలా స్టార్ట్ అయింది? సో ఫస్ట్ మేము 2008లో O2 Spa అని స్టార్ట్ చేసినాము. O2 అప్పుడు ఏంటంటే ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రినర్, ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు, సెమీ కండక్టర్లో డిజైన్ చేసేవన్నీ ప్రోడక్ట్స్. యుఎస్లో సెవెరల్, అమెరికాలో ప్యాటెంట్స్, యుఎస్ ప్యాటెంట్స్ వచ్చిన తర్వాత ఐ గాట్ టయర్డ్ బికాజ్ ఐ వాంటెడ్ టు స్టే విత్ పేరెంట్స్. ఏదో చేసి మమ్మీ డాడీ కలిసి ఉండాలి, ఆ బిగ్ లకునా ఉంది కాబట్టి ఇండియాకి రావాలి. మీరు మళ్ళీ ఇక్కడ పేరెంట్స్ని తీసుకొని వస్తున్నారు. కరెక్ట్. ఇండియాకి రావాలి ఉండటానికి మాత్రమే మీరు
మొత్తం అంతా ఆర్కెస్ట్రేట్ అయ్యి డిజైన్ అయిన బేస్ అది. అంటే దట్ ఈస్ ద ఫౌండేషనల్ నీడ్. చూస్తున్నారు, మీ పేరెంట్స్ కూడా చూస్తున్నారు ఇప్పుడు వీడియోలో. సో మీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ అనేది చాలా స్పష్టంగా ఇక్కడ. థ్యాంక్ యూ లక్ష్మణ్. అండ్ వీఆర్ బ్లెస్డ్ దట్ ఆల్ 3 generations ఇప్పటికి కూడా వీఆర్ వెరీ హ్యాపీలీ లివింగ్, మై చిల్డ్రన్ అండ్ మై పేరెంట్స్ ఆల్ ఇన్ ద సేమ్ హౌస్. సో ఆ బేస్ చూసుకున్న తర్వాత చూస్తే O2 Spa స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఏంటంటే వీఆర్ షూటింగ్ ఇన్ ద డార్క్ ఫర్ డిఫరెంట్ బిజినెసెస్. ఏదో ఒక ఆపర్చునిటీ దొరకాలి అండ్ చేయాలని. బట్ ద ఇంపార్టెంట్ పాయింట్ వాజ్ ఎనీథింగ్ మనం ఏది చేపట్టినా కూడా ఇట్ హ్యాస్ టు బికమ్ వెరీ బిగ్. లేకపోతే యుఎస్లో మనం అంత సీనియర్ పొజిషన్లో ఉండి వచ్చి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి కూడా నేను ఏంటంటే ఐ యూస్ టు థింక్ కాంపిటీషన్ ఇస్ ఫర్ లూజర్స్, నెవర్ కంపీట్ విత్ ఎనీబడి. మీరు మీ దారి మీరు యూ చూజ్ యువర్ ధోని, వాట్ యువర్ ధోని ఆఫ్. అది మీ గేమ్ మీదే. మీ గేమ్ మీరు ఎంచుకున్నారంటే ఆ గేమ్లో ఎవరు మిమ్మల్ని కంపీట్ చేయలేరు. ఆ గేమ్ మీరు ఎంచుకోవడమే మీ బాధ్యత. అదే మొదటి నుంచి ఉందా ఇది మీకు ఈ కాన్ఫిడెంట్? చిన్నప్పటి నుంచే ఇది? చిన్నప్పటి నుంచి లేదు, ఆనెస్ట్లీ స్పీకింగ్. నేను చాలా ఇబ్బందులు కనుక్కొని చాలా చైల్డ్హుడ్లో బాగా కష్టాలు పడి అన్ని చేసి గోల్డెన్ స్పూన్ అయితే తర్వాత గోల్డెన్ స్పూన్ అయితే కాదు, అస్సలు కాదు. 50 రూపాయలు 100 రూపాయల కోసం బస్ టికెట్, బెంగళూరుకి వెళ్ళడానికి బస్ టికెట్ కోసం మస్తు రోజులు వెయిట్ చేసిన రోజులు కూడా చాలా రోజులు ఉన్నాయి. ఆ స్టేజ్ నుంచి వచ్చి వీసాకి ఫీజు కట్టాలంటే కూడా మనకు మనీ విజిబిలిటీ లేదు. అప్పట్లో లక్కీలీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్ టు 4 lakhs అన్సెక్యూర్డ్ లోన్ ఇస్తుంది ఎవరికన్నా వీసా వస్తే అని కొత్త స్కీమ్ వచ్చింది. నా లైఫ్ అట్లా రాసింది. కొంతమందికి ఆ పాత జ్ఞాపకాలు, లైఫ్ స్టైల్ చెప్పుకోవాలంటే ఇబ్బంది పడతారు పొజిషన్ వచ్చిన తర్వాత. మీరు అలాంటి ఇబ్బందిగా ఏమైనా ఫీల్ అయ్యారా ఎప్పుడైనా ఎవరితో మాట్లాడినప్పుడు? కానీ మీరు అన్నారు 50 రూపీస్ కూడా నేను వెయిట్ చేశాను. అది చెప్పుకోవడానికి ఇప్పుడు ఒక మాటలానే ఉంటుంది, కానీ ఆ బాధ అనేది పడ్డ వాళ్ళకి తెలుసు 100%. కానీ మంచి పొజిషన్ వచ్చిన తర్వాత చెప్పటం చూడండి, అది మెయిన్ ఇక్కడ. కరెక్ట్. అంటే అది ఆనెస్ట్లీ అది రియాలిటీ. మనము దాచలేము. కరెక్ట్. సో ఎలా సార్ ఫస్ట్ 2008లో ఎక్కడ? ఫస్ట్ 2008లో మీరు ఎంచుకున్న ఫీల్డ్ కూడా అంత ఈజీ కాదు. అది ఇండియాలో అప్పుడప్పుడే కావచ్చు, ఇదంతా చాలా కాంపిటీషన్ పక్కన పెట్టలే, కానీ అప్పుడప్పుడే ఇండియా డెవలప్ అవుతుంది ఇలాంటి విషయాల్లో. అంత ఈజీగా ఇది మీరు గెట్ అవుట్ అనడానికి లేదు. కరెక్ట్. సో ఫస్ట్ సెంటర్ ఎక్కడ పెట్టాలని చాలా ఆలోచించేసేసి అప్పుడే జస్ట్ నేను స్టార్ బక్స్ ఫౌండర్ బుక్ చదివి కౌంటర్ ఇంట్యూటివ్ స్ట్రాటజీ కింద ఆయన ఎక్కడైతే మీరు ప్లేస్ పెట్టాలనుకుంటే మీ సిటీలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ లొకేషన్ ఏది ఉంటుందో అక్కడే వెళ్ళి మీరు సెంటర్ పెట్టండి. చీప్ లొకేషన్లో పెడితే ఏంటంటే చీప్ పీపుల్ వస్తారు, మీకు రెంట్ కట్టడం కూడా ఇబ్బంది అవుతుంది. ఏదైనా మోస్ట్ ఎక్స్పెన్సివ్ లొకేషన్ ఉంటే ఫస్ట్ అక్కడే పెట్టండి అంటే సిటీలో చూస్తే 2 ఉన్నాయి. అప్పుడు నోవోటెల్లో ఒకటి 5-star హోటల్ ఓపెన్ అయింది, లేకపోతే ఎయిర్పోర్ట్ అప్పటికి ఇంకా 2008లో జస్ట్ అప్పుడు మార్చాగా అవుతుంది. సో నోవోటెల్లో ఫస్ట్ ప్రాపర్టీ 5-star హోటల్ కాబట్టి పొజిషనింగ్ కానీ ప్యాకేజింగ్ కానీ న్యూ సర్వీస్, న్యూ ప్రోడక్ట్, న్యూ కేటగిరీ, సో రైట్ లొకేషన్లో పెట్టి పొజిషన్ కరెక్ట్గా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో వెళ్ళేసేసి నేను అప్పుడే జపాన్ నుంచి వస్తున్నా. అదే రోజు వచ్చిన తర్వాత అక్కడ ఈ ప్రోడక్ట్ ఈ కేటగిరీ చూసి ఇదేదో బాగుంది వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి నోవోటెల్కి వెళ్ళాను. లక్కీలీ అప్పుడే 1 year ముందు వాళ్ళు ప్రాపర్టీ ఓపెన్ చేసి దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ సర్టిఫికేషన్, 5-star సర్టిఫికేషన్ చేద్దాము అనేసి ఒక స్పా అండ్ సలాన్ కాన్సెప్ట్ ఉంటే బాగుంటుంది అంటే అక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ సెంటర్ అది. కాకపోతే ఏంటంటే మేము బిజినెస్ ప్లాన్ చేసుకున్నప్పుడు అంతా కూడా అనుకున్న దానికంటే కూడా దేవుడు బాగా ఫాస్ట్గా సక్సెస్ ఇచ్చిండు. కాకపోతే ద వెరీ సెకండ్ లొకేషన్ మేము ఎయిర్పోర్ట్ పెట్టకుండా వేరే ఏదో సెకండ్ లొకేషన్ పెట్టున్నాం. ఎప్పుడైతే మనకు తొందరగా సక్సెస్ వస్తుందో అప్పుడు మనకు తెలియకుండానే మనకు అహంకారం అనేది బాగా పెరిగిపోతుంది. మనం ఏది చేసినా కూడా అది కరెక్ట్, పట్టిందల్లా బంగారం అన్న ఫీలింగ్ మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. బేసిక్గా అది హ్యూమన్ నేచర్, అది ఎవరైనా ఆపలేదు, పొలిటికల్ అయినా సరే ఎక్కడైనా సరే. సో మాకు వెరీ సెకండ్ లొకేషన్ డబ్బులంతా పెట్టి సేవ్ చేసింది అన్ని చేసి పెడితే అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అప్పుడు చాలా నేర్పించింది. నేను అప్పటి నుంచి ఇంకా 3rd లొకేషన్ నుంచి మొదలు పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఏ లొకేషన్ పట్టుకున్నా కూడా నేను అదే చెప్తాను అనమాట. నేను ఇప్పుడు యాక్టివ్గా స్టార్టప్ కంపెనీస్లో కూడా బాగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. నేను అదే చెప్తాను అనమాట, ఏదైనా లొకేషన్ చూస్ చేసేటప్పుడు ఒకవేళ కానీ నా సెకండ్ లొకేషన్ ఫస్ట్ లొకేషన్ అయి ఉంటే కంపెనీయే ఉండేది కాదు. కాన్ఫిడెన్స్ మొత్తం పోయేది, అసలు కంపెనీ ఉండేది కాదు. మేబీ నేను బ్యాక్ వెళ్ళి మళ్ళీ అమెరికాలో జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. కరెక్ట్ జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం మేము. సో అంత ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంటుంది. చాయిస్ ఆఫ్ లొకేషన్, చాయిస్ ఆఫ్ టైమింగ్, క్రిటికల్ డెసిషన్స్.
2 types ఆఫ్ డెసిషన్స్ మనం చూస్తే లైఫ్లో కూడా. కొన్ని ఏంటంటే రివర్సబుల్ డెసిషన్స్, ఇది తప్పు చేస్తాము తెలుసుకోగానే బ్యాక్ వచ్చేసేసి మళ్ళీ రివర్స్ చేయొచ్చు. కొన్ని ఇర్రివర్సబుల్ డెసిషన్స్ ఉంటాయి. ఆ ఇర్రివర్సబుల్ డెసిషన్స్ అంటే క్రిటికల్ డెసిషన్స్. అది బాగా ఆలోచించి ఆచితూచి చేయాలని చెప్పేసి మైండ్లో ఒక మెంటల్ మోడల్ అనేది ఫిక్స్ అయిపోయారు. ప్రతి డెసిషన్ కూడా నేను ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటుంటాను. కానీ ప్రైమరీ ఫిల్టర్ ఏంటంటే ఇది టైప్ 1 డెసిషనా, టైప్ 2 డెసిషనా. టైప్ 1 అంటే తప్పు చేస్తే బ్యాక్ వచ్చేయచ్చు, పెద్ద ఏం నష్టాలు ఎక్కువ జరగవు. అదే టైప్ 2 నష్టం ఎక్కువ జరిగే డెసిషన్ అంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి చేయాలనేది థాట్ ప్రాసెస్. 2008 to 2025 నేను ఇప్పుడే మీ బ్రోచర్ చూశాను, 15 లక్షల మంది కస్టమర్స్. కరెక్ట్ సో నేను షాక్ అయ్యి మళ్ళీ అడిగాను, ఇది మీ వాళ్ళని కూర్చోబెట్టి 15 లక్షల లేకుంటే ఇది 1,50,000 లేదు, 15 లక్షల మంది కస్టమర్స్. కరెక్ట్. విత్ ఇన్ స్పాన్. కరెక్ట్. 2008 నుంచి ఎన్ని ఇయర్స్ అండి? 17 years. అంత ఈజీయా సార్ ఇది? దట్ 15 లక్షల మంది కస్టమర్ అంటే ఓకే, కొంచెం మనకి ఒక రకంగా కరెక్ట్ నిజమా కాదని మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. వెరీ ట్రూ, వెరీ ట్రూ. ఏంటంటే మేమేం రియలైజ్ అయినామంటే ఇండియా మొత్తంలో వీఆర్ ద లార్జెస్ట్ వెల్నెస్ కంపెనీ. వీఆర్ ద ఓన్లీ కంపెనీ who has operated company owned and operated centers across airports, hotels, malls, high street locations across 31 cities in India. So we started from zero. Baga we expanded and then we went all the way to very large 137 centers, and then COVID hit. Yes, correct. That was the most sad moment of my life. భయపడ్డారా ఆ టైంలో? బాగా అండి. ఎందుకంటే భయపడ్డారా, బాధపడ్డారా? రెండు 17 years కష్టపడి బిల్డ్ చేసిన బిజినెస్ 2 సంవత్సరాల వరకు కంటిన్యూస్. సడన్గా ఒక బస్ వచ్చి సడన్గా ఆగిపోయి 1700 మంది ఎంప్లాయీస్, వాళ్ళ జీవితాలు, వాళ్ళందరి బాధ్యతలు నా మీద, ప్లస్ సర్వీసెస్ బిజినెస్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా క్యాష్ ఫ్లో రెవెన్యూ మీదనే ఉంటుంది. సో ఆ పీరియడ్లో ఏంటంటే 17 సంవత్సరాలు మనం కష్టపడి చేసింది కూడా మన తప్పు లేకుండా ఇట్లా అని పోగలుగుతుంది, చిటికలోకి ఎగిరిపోద్ది. కాబట్టి నెక్స్ట్ టైం మనం ఏదైనా చేసినప్పుడు ఎంజాయ్ చేస్తూ బిల్డ్ చేయాలి బిజినెస్. తెలియకుండా ఏదైనా మన టైంలో ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎలా ఉంది సార్? సూపర్ అండి, అదొకటి పెద్ద అదృష్టం. అది మనము ఫ్యామిలీని చాలా సార్లు ఏంటంటే క్రిటికల్ మూమెంట్లో ఉన్నప్పుడే ఫ్యామిలీ అనేది బేస్ అనేది వీఆర్ 3 generations, మామ్ డాడ్, నేను, నా పిల్లలు ఇద్దరు ఇది అని రాగా ఒకటే ఇంట్లో ఉండడం వల్ల లాట్ ఆఫ్ సపోర్ట్ ఆన్ ఆల్ 3 sides రావడం అనేది వాళ్ళ సపోర్ట్ మీకు బాగుంది. దట్ ఐ థింక్ ఈస్ ద ఫౌండేషనల్ బిల్డింగ్ బ్లాక్. మనం ఏదైనా పెద్దది డ్రీమ్ చేయాలి అంటే మన బేస్మెంట్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో, ఏదో ఒక పెద్ద మనిషి అన్నాడు కదండి, లైఫ్లో 80% ఆఫ్ అవర్ డెసిషన్స్ విల్ డిపెండ్ హెవీలీ ఆన్ దట్ వన్ డెసిషన్ ఆన్ హూ యూ మ్యారీ. సో దట్ పర్సన్, ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ అ స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్, అండ్ ఏదైనా రిలేషన్షిప్ అన్న ఏదైనా 2 sides, మనం ఏది ఇస్తామో మనకు అది వస్తుంది. మనము కరెక్ట్ ఉంటాము, అవతల వాళ్ళు ఉండరు, లేకపోతే అవతల వాళ్ళు కరెక్ట్ మనం కాదనే దానికంటే కూడా గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్లో ఎలా సార్ ఎంత పాజిటివ్ ఎలా? అది ఐ థింక్ కొద్దిగా మెడిటేషన్ అని చెప్తారా, లేకుంటే కొద్దిగా యాటిట్యూడ్, డెఫినెట్గా మనకు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది లేకపోతే మనం బాస్ బాగుంటే ఎంప్లాయీస్ అందరూ బాగుంటారు, చాలా హ్యాపీగా వర్క్ చేస్తారు. బాస్ స్పేస్లోనే అర్థమైపోతుంది. బేసిక్గా ఎక్కడైనా జరిగేది ఇదే కదా, యథా రాజా తదా ప్రజ అన్నారు కదా. మొత్తం ఇండియా మొత్తం మీద ఎన్ని బ్రాంచెస్? మొత్తం మాకు ప్రీ కోవిడ్ 137 centers ఉన్నాయండి. సో 2 years బిజినెస్ షట్ చేసినాము. చేసిన తర్వాత ఆ 2 yearsలో నా లైఫ్లో గోల్డెన్. ఫస్ట్ ఒక ఫ్యూ మంత్స్ చాలా బాధపడ్డాను నేను, బిజినెస్ మనకి ఏం తప్పు లేకుండా, ఏం తప్పు, దేవుడు ఎందుకు ఇట్లా చేసిండు అని. ఆ 0.01% బిట్వీన్ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్ అండ్ వదిలేసి బాధతో ఉండడము, లేకపోతే దీన్ని అవకాశంగా తీసుకొని పైకి రావాలి అనేది ఆ 1.5 year బాగా కనిపిస్తున్నాయి కళ్ళ ముందు. అంతే, ఆప్షన్ ఒకటి, వేరే ఆప్షన్ కనిపించట్లేదు. లేదు. ఇంట్లో ఉండి 1.5 year చేసినాం మనము, చాలా బాధగా ఉండింది. సో దెన్ ఇట్ వాజ్ ఇకిగాయ్ అన్నది ఒక ఫ్రేమ్వర్క్ ఉందండి. ఇకిగాయ్ అనేసి ఒక జపాన్లో అదొక ప్లేస్ అనమాట. అదొక బుక్ కూడా రాశారు, చాలా ఫేమస్ బుక్ అది. ఇకిగాయ్ అంటే ఏంటంటే అదొక టైప్ ఆఫ్ థింకింగ్, మన మైండ్లో మనం ఎట్లా మన లైఫ్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అని. ఆ ఫ్రేమ్వర్క్ని పెట్టుకొని నేను నా సొంతంగా ఒక ఫ్రేమ్వర్క్ రాసుకున్నాను. నేను ఏంటంటే స్పా బిజినెస్ బిల్డ్ చేసేటప్పుడు
బిజినెస్ బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ ఆఫీస్కి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఒక చిన్న లోత్ అనేది కనిపించేది మైండ్లో. ఏంటంటే ఫస్ట్ బిజినెస్ ఫస్ట్ టైము చేసి ఎంబడిపడి సాధించినాం, కానీ అదొక లక్షల కోట్ల వాల్యూ క్రియేట్ చేసే స్కేల్ ఆఫ్ ద బిజినెస్ కాదు అది. ఇట్ కెనాట్ మేక్ హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ వాల్యూ, ఒక మల్టిపుల్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాల్యూ క్రియేట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు గో ఆఫ్టర్ అన్ ఇండస్ట్రీ విచ్ ఇస్ దట్ బిగ్. ఇఫ్ యూ గో ఆఫ్టర్ అన్ ఇండస్ట్రీ విచ్ ఇస్ వెరీ వెరీ లార్జ్ and then if you look at disrupting that industry, then you can create a very large enterprise. So 1.5 period lo then I said, okay, this time next 20 years when I build a business, I have to be in my flow state. అంటే పొద్దుటి నుంచి రాత్రి వరకు లేవంగానే ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాలనుకోవాలి, నైట్ వరకు ఆఫీస్ ఏదైనా వర్క్ మోడ్లో ఉండాలి, వర్క్ మోడ్లో ఉండాలి. నేను ఫిజికల్గా ఇక్కడ ఉన్నా ఎమోషనలీ మాత్రం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది మైండ్. అప్పుడు ఉంటేనే మనం సక్సెస్ కాగలుగుతాం. సో పొద్దుటి నుంచి రాత్రి వరకు యూ హ్యావ్ టు బీ ఇన్ యువర్ ఫ్లో స్టేట్. ఆ ఫ్లో స్టేట్ ఉండాలంటే ఎట్లా, ఏంది ఆ బిజినెస్ మనకేంది, ఫస్ట్ నుంచి కూడా ఎవరు చేసిన బిజినెస్ మనం చేయం, మనం పర్సనల్గా ఎంజాయ్ చేయగలిగితే మీరు దాంట్లో nobody can compete with you because you are going to be best at it. ఎందుకంటే మీరు ప్యాషన్ లో ఉన్నదే మీరు చేస్తారు, అది రిస్క్ అయినా పర్లేదు, మీ ఓన్ డిసిషన్ అయి ఉండాలి. కరెక్ట్. అండ్ మీరు ఎంజాయ్ చేయాలి, అది ఎంజాయ్ చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఎంజాయ్ చేసేది ఏంది అనేది కూర్చొని రాస్తే I started writing down the words. సినిమా రాయొచ్చు అనుకుంటా. స్టోరీ యాక్చువల్గా నేను మీతోటి ఒక 15 to 20 minutes కూర్చుందాం అనుకున్నాను. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను, మీకు ఇబ్బంది లేకుండా. పర్లేదు, చాలా విషయాలు మాట్లాడాలి. Definitely, if it can help. So then I wrote down what are the keywords which I love to do for the rest of my life. So దాంట్లో ఫస్ట్ ఏంటంటే వెల్నెస్. వీఆర్ అ వెల్నెస్ కంపెనీ, 17 years in wellness. And I said, okay, business లేదు కానీ there is certain asset in here. Yes, sir. What is that asset? That asset is a mindset which I have built over 17 years. ఆ మైండ్ సెట్, ఆ asset ఏంది అని చూస్తే what we realized is we are a company who has built services at scale. Across India, we are able to build company-owned and operated services at scale. When a country's GDP increases, there is a servicization of economies that happens. మనం ఇదివరకు స్విగ్గీ జొమాటోలో బటన్ నొక్కి వాడికి 70 రూపీస్ ఎక్కువ ఇచ్చి తెచ్చుకోవాలనేది మనకు 5 years బ్యాక్ ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు ఎన్విలప్ తెప్పియాలన్నా కూడా బ్లింకిట్, స్విగ్గీ కొడతా ఉన్నాం మనం. సో దర్ ఇస్ అ పర్ క్యాపిటల్ జీడిపి ఇంక్రీజ్ అయిపోతే సర్వీసైజేషన్ ఆఫ్ ఎకానమీ జరుగుతుంది. సో సర్వీసెస్ బిజినెస్ మేము బిల్డ్ చేయగలిగినాం. ఆ సర్వీసెస్ బిజినెస్ని పట్టుకొని విచ్ ఇండస్ట్రీ కెన్ వి గో అహెడ్ అండ్ డిస్రప్ట్ అరౌండ్ వెల్నెస్. సో రాస్తే ల్యాండ్, టెక్నాలజీ, వెల్నెస్, హాస్పిటాలిటీ, ట్రావెల్ అండ్ ఈ ఇండస్ట్రీస్ని పట్టుకొని ఇఫ్ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ అ బిజినెస్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ టుడే, ఈ ఇండస్ట్రీస్ని పట్టుకొని ఇఫ్ వీ కెన్ క్రియేట్ అ న్యూ బిజినెస్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ టుడే ఇన్ ఇట్స్ కరెంట్ ఫార్మ్, బట్ ఎవ్రీ కస్టమర్ విల్ వాంట్ ఇట్, బట్ దే డోంట్ నో హౌ టు గో గెట్ ఇట్ టుడే. మా పాత స్కిల్స్, మా పాత స్ట్రెంగ్త్ వాడుతూ ఎలాంటి బిజినెస్ ఉంటుంది ఇది అని స్టడీ చేస్తే వెల్నెస్ రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద కేటగిరీ ఉంది. అది అమెరికాలో ఆల్మోస్ట్ ఒక $500 billion కేటగిరీ, ఇండియాలో అబ్సల్యూట్లీ నాన్ ఎగ్జిస్టెంట్ అనేది ఒక అవేర్నెస్ అనేది కలిగిందనమాట. సో ఇండియాలో ఇఫ్ యూ లుక్ ఎట్ లాస్ట్ 5 yearsలో గ్లోబల్గా 40% ఆఫ్ ద US dollar గాట్ ప్రింటెడ్ ఓన్లీ ఇన్ ద లాస్ట్ 4 years. అంటే మనీ అనేది చిటికెలో బటన్ నొక్కేసేసి తయారు చేస్తున్నారు. సో ఫ్యూచర్లో మనీ అనేది కంప్యూటర్ ద్వారా తయారు చేసేయచ్చు, మనీ కెన్ బి ప్రింటెడ్. సో ఫైనైట్ యాసెట్స్, లిమిటెడ్ యాసెట్స్ ఏవైతే ఉంటాయో దట్ విల్ అప్రిషియేట్ ఇన్ వాల్యూ సిగ్నిఫికెంట్లీ అనేది ఒక క్లారిటీ వచ్చేసింది మనకు. సో ఫ్యూచర్లో ఫైనైట్ యాసెట్స్ రెండే, ల్యాండ్ లేకపోతే క్రిప్టో. క్రిప్టో అనేది అది ఇంకా దాంట్లో ఉన్న బాధలు, టూ కాంప్లెక్స్ సబ్జెక్ట్ అది. వర్సెస్ ల్యాండ్ అనేది ఇండియాలో ఇఫ్ యూ ప్లే ఎనీ బిజినెస్ అరౌండ్ ల్యాండ్ యు ఆర్ వెరీ 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 సేఫ్. ఇండియా అనేది ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్లో ఉందండి యాజ్ అ కంట్రీ రైట్ నౌ. సార్ మీరు ఇండియాలో ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. మీరు ఎంచుకున్న ఫీల్డ్ స్పా రకరకాలుగా దీని మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది బయట. బేసిక్గా మీరు ముందే అంచనా ఎలా చేశారు? అంటే ఇట్స్ మీన్ ఇండియాలో నెక్స్ట్ ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది, ఈ స్పాక్ కూడా ఎంత బిజినెస్ ఉంటుంది అంటే ఇండియన్ మైండ్ సెట్ మీకు క్లారిటీ వచ్చిందా మీకు? కరెక్ట్. దీన్ని ఎలా సార్ మీరు ముందే పసిగట్టారు? కరెక్ట్. దీంట్లో 2 learnings అండి. ఫస్ట్ ఏంటంటే ద కస్టమర్ నెవర్ చూజెస్ యూ చూజ్ యువర్ కస్టమర్ అనేది ఒక డీప్ సైన్స్ అనమాట. దీంట్లో మీరు కస్టమర్ మిమ్మల్ని ఎన్నుకోడు, మీరు కస్టమర్ని ఎన్నుకుంటారు. తెలుసో తెలియకనో అది జరుగుతుంది. అదేంటంటే యూ అట్రాక్ట్ యువర్ ఎనర్జీ యూ వాంట్.
మీకు కావాల్సిన ఎనర్జీ ప్రమోటర్ తెలియకుండా, ఫౌండర్ తెలియకుండా ఏ బిజినెస్లో కూడా ఏది కూడా కావాలని జరగదు. సో ఏదన్నా బిజినెస్లో తప్పు జరుగుతుంది అంటే అది, ఇప్పుడు మన దేశంలో ఇన్ని రోజులు కరప్షన్ ఉంది అంటే బ్యాడ్ గవర్నెన్స్. ఎందుకు అంటే అది బిజినెస్ అలా, గవర్నెన్స్ అలాంటిది. సో సిమిలర్లీ ఒక కంపెనీ కూడా మీరు గుడ్ కస్టమర్స్ని ఎంచుకొని గుడ్ కేటగిరీని బిల్డ్ చేసి గుడ్ ప్రోడక్ట్ని బిల్డ్ చేయాలి అంటే అది లాంగ్ టర్మ్ థింకింగ్ ఉంటే డెఫినెట్గా ఇట్ వర్క్స్. బేస్డ్ ఆన్ దట్ ఫిలాసఫీ వీ సెడ్ ఓకే వీఆర్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ బిజినెస్. ఫ్యామిలీస్ ఇఫ్ మనం ఒక స్పేస్ క్రియేట్ చేయగలగాలి అంటే దాంట్లో నా భార్యను కానీ, నా కూతుర్ని కానీ, నా తల్లిని కానీ తీసుకోగలిగే ప్లేస్ మనం తయారు చేయగలిగితే దట్ ఈస్ సక్సెస్. అంటే ఇప్పటికీ మనం స్పా బోర్డులకి చూసామంటే ఏదో ఒక నెగిటివ్ అనేది కనిపిస్తూనే ఉంది. వెరీ ఇప్పటికే స్టిల్ ఈ రోజు కూడా మీరు చూడండి, కరెక్ట్. మనం వెళ్ళే రూట్లో స్పా అని కనిపడింది అనుకోండి, అంత ఈజీగా లోపలికి వెళ్ళగలమా ఒకటి, వెరీ ట్రూ, అమ్మో స్పానా, వెరీ ట్రూ. ఇలాంటి డౌట్స్ ఇప్పటికీ చాలా మంది ఉన్నాయి సార్. వెరీ ట్రూ. మీరు దీనికి ఇచ్చే సమాధానం? కరెక్ట్. సో దీంట్లో ఏం లేదండి, ఇది సేమ్ ప్రాబ్లమ్ ఇన్ యూఎస్ ఆల్సో ఇట్లానే ఉంటుంది, మిడిల్ ఈస్ట్, ఆల్ ఓవర్ ద వరల్డ్ దిస్ ఇస్ ద సేమ్ ప్రాబ్లమ్. దాంట్లో మీకు ఏంటంటే డిఫరెన్సియేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, గెస్ట్ ఎక్స్పీరియన్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ఎస్ఓపీస్, దాని తర్వాత ఇంటర్నల్ ప్రాసెస్ కంట్రోల్స్, ఇవన్నీ చాలా స్ట్రింజెంట్గా ఆపరేట్ చేయగలిగినాము. సో ఏ బిజినెస్ అయినా మెచ్యూర్డ్ అయిపోయిన తర్వాత 2-3 పెద్ద ప్లేయర్ల కంటే ఎవరు ఉండరు. ఇండియాలో కూడా అదే జరిగింది. ఇండియాలో వీఆర్ బై ఫార్ ద లార్జెస్ట్ వెల్నెస్ కంపెనీ. దాని తర్వాత దేర్ ఆర్ కపుల్ ఆఫ్ అదర్ ఆపరేటర్స్ ఆల్సో ఇన్ ఇండియా, బట్ యాజ్ అ కేటగిరీ వీఆర్ ద లార్జెస్ట్. అండ్ ఇండియా అనేది ఇప్పటికీ నా ప్రకారం మేము టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ కూడా ఇంకా టచ్ చేయలేదు. అంత పొటెన్షియల్ ఉంది రాను ఇప్పటికి ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది. మేము ఒక 50 times గ్రో అయినా కూడా ఇంకా పొటెన్షియల్ ఉంది. మా టార్గెట్ ఈజ్ 800 districts ఉన్న ఇండియాలో ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ షుడ్ హ్యావ్ అవర్ ప్రెజెన్స్ ఈజీలీ. అంత స్కేల్ అండ్ స్కోప్ ఉంది. సో ఏంటి సార్ మీరు స్టడీ చేస్తారు మొత్తం, అంటే మీకు ఆల్రెడీ ఇందులో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది 17 yearsలో. కరెక్ట్. ఇంకా ఏదో తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. కరెక్ట్. అంటే నాకు ఎప్పుడు ఏంటంటే మా ఆఫీస్లో నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిస్రప్షన్ అనేది కామన్. అది మనం చేసుకుంటామా లేకపోతే బయట వాళ్ళు వచ్చి మనం చేస్తారా అనేది చాయిస్ అనేది మీరు యాజ్ అ లీడర్ మీరు అనుకోవాలి. టీమ్ ఏంటంటే జనరల్గా ఎంప్లాయీస్ ఎలా ఉంటారు అంటే వాళ్ళకు ఒక సేఫ్టీ సెక్యూరిటీ కావాలి అన్న ఉద్దేశంలో మన దగ్గరికి వచ్చిండ్రు. మనం అది అందిస్తూ వాళ్ళని ఎలా ఛాలెంజ్ చేపించి ఫ్యూచర్ ఎలా థింక్ చేయగలగాలి అనేదే గేమ్. దాంట్లో ఏంటంటే మనం వాళ్ళకి స్టెబిలిటీ ఇస్తూ న్యూ కాన్సెప్ట్స్ ఎక్కడ జరుగుతున్నాయి, అది మన కస్టమర్ రెలవెన్స్కి ఎలా అప్లై అవుతుంది. రైట్ సార్, బిజినెస్లో సక్సెస్. సో దీనికన్నా ముందు మీ సక్సెస్ వెనక మీ ఎంప్లాయీస్ కూడా చాలా కీలక పాత్ర. మీ దృష్టిలో ఎంప్లాయీ అంటే ఏంటి సార్? ఎంప్లాయీ అనేది ఒక మైండ్ సెట్ అండి, మోర్ దెన్ ఎనీథింగ్. మనము యాజ్ అ ప్రమోటర్ కానీ యాజ్ అ ఫౌండర్ కానీ మనం దాన్ని ఒక ఎంప్లాయర్ లాగా చూస్తున్నామా లేకపోతే దాన్ని ఒక కమ్యూనిటీ లాగా చూస్తున్నామా అనేది చాలా ముఖ్యమైన పని. ఏదైనా కూడా మనం ఏమి ఇస్తామో అవతల వాళ్ళు మనకు అదే ఇస్తారు. బేసిక్ ఫండా అది. ఇప్పుడు మా ఆఫీస్లో రూల్స్ లేకపోతే మనం ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. సో సేమ్ వే యాజ్ అ కంపెనీలో పెట్టుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ క్యాన్ యూ లీడ్ విత్ ఎంపతి, క్యాన్ యూ ట్రీట్ ద అదర్ పర్సన్ ద వే యూ వాంట్ టు బీ ట్రీటెడ్, విత్ రెస్పెక్ట్, విత్ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్. మా దగ్గర చూస్తే మీరు మా ఫస్ట్ ఎంప్లాయీ 17 years ago స్టార్ట్ చేసిన ఫస్ట్ ఎంప్లాయీ ఇంకా ఉన్నాడు. 15 ఏళ్ళ నుంచి మా దగ్గర పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఇప్పటికి కూడా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం న్యూ పీపుల్ ఆర్ కమింగ్. సో ఆ ఆర్కెస్ట్రేషన్ వాళ్ళందరినీ ఒక కమ్యూనిటీ లాగా తీసుకురావడమే మోస్ట్ క్రిటికల్ పీస్ ఆఫ్ ద పజల్ నాకు అర్థమైంది ఇప్పటివరకు. అందుకే మా దగ్గర హెచ్ఆర్ హెడ్ని కూడా వి రీనేమ్డ్ ఇట్ యాజ్ చీఫ్ ఆఫ్ కమ్యూనిటీ. ఎందుకంటే ఇట్స్ ఒక కమ్యూనిటీ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్. ఒక కమ్యూనిటీ ఈజ్ నథింగ్ బట్ మార్నింగ్ పొద్దున్న లేచినప్పటి నుంచి సన్ రైజ్ టు సన్సెట్ వీఆర్ టుగెదర్. సో దట్ మీన్స్ పీపుల్ షుడ్ ఫీల్ ఎక్సైటెడ్ టు కమ్ టు వర్క్. అబ్బా ఇవాళ పొద్దున మండే మార్నింగ్ అయిందిరా బాబు జాబ్కి వెళ్ళాలి అన్న ఫీలింగ్ మనం తెప్పించేస్తే అది సక్సెస్ కాదు అది. సో యాజ్ అన్ ఎంప్లాయర్ నా ప్రకారం యాజ్ అ లీడర్ మన ప్రైమరీ జాబ్ ఏంటంటే ఎంత ఎక్సైటెడ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళను తీసుకురాగలుగుతున్నాము ఆఫీస్కి తీసుకొచ్చి దట్ ఎక్సైట్మెంట్ టు వర్క్. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్యూరిటీ ఆఫ్ పర్పస్. మీరు చెప్పేది ఇప్పుడు మా ఆఫీస్లో మీరు చూస్తే లోపల కూడా వెళ్తే ఒకటే బోర్డు ఉంటుంది. ఒకటే బోర్డు ఏంటంటే ఇంటెగ్రిటీ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ మీన్స్ వాట్ యు థింక్, వాట్ యు సే, వాట్ యు డూ, మూడు ఒకటే ఉండాలి. నేను ఒకటి చెప్తా, ఒకటి చేస్తా, ఒకటి దట్స్ నాట్ కరెక్ట్. మీరు ఎప్పుడైతే లీడర్ అలా ఉంటాడో మిగతా వాళ్ళందరూ అట్లానే ఫాలో అవుతారు. సో
ఇఫ్ వీ కెన్ బిల్డ్ దట్ యాజ్ అ కోర్ ఫిలాసఫీ ఆఫ్ ద కంపెనీ, ఇంటెగ్రిటీతో బిల్డ్ చేయగలిగి, ప్రాబ్లం ఉంది, కస్టమర్తో ప్రాబ్లం ఉంది, ఎవరితోటన్నా ప్రాబ్లం ఉంది, ఓపెన్ ట్రాన్స్పరెంట్గా మాట్లాడండి, ఎవ్రీబడి విల్ అప్రిషియేట్. కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది, బట్ ట్రూత్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ అ కాంప్లెక్స్ వరల్డ్ విచ్ వీఆర్ లివింగ్ ఇన్, దెర్ ఆర్ టూ మెనీ వేరియబుల్స్, టూ మెనీ థింగ్స్ ఆర్ చేంజింగ్ కంటిన్యూస్లీ, డైనమికలీ. అటువంటి పీరియడ్లో ఇంటెగ్రిటీ అనేది మనను చాలా సేవ్ చేస్తుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. కస్టమర్ మీ దృష్టిలో కస్టమర్ అనేవాడు ఫ్రాంక్లీ స్పీకింగ్, బేసిక్గా అందరూ చెప్పే ఒక మాట, కస్టమరే దేవుడు అంటారు. యాక్చువల్లీ వీ సే ఉల్టా. మేమేమంటామంటే ఎంప్లాయీ దేవుడు, ఎంప్లాయీని మంచిగా చూసుకుంటే కస్టమర్ మంచిగా చూసుకుంటాడు. మీరు ఫస్ట్ ఎంప్లాయీని మంచిగా చూసుకోండి, మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎంతో ఉంటున్నారు, ఫస్ట్ ఆయనను మంచిగా చూసుకుంటే ఆయన కస్టమర్ని ఆటోమేటిక్గా మంచిగా చూసుకుంటాడు. కస్టమర్ ఈజ్, యు ఆర్ ప్లేయింగ్ ఇన్ ద మార్కెట్. మార్కెట్లో మీరు ఎట్లయితే ఎఫిషియెంట్ కస్టమర్ కావాలనుకుంటారో, కస్టమర్ కూడా ఎఫిషియెంట్ కంపెనీ టు డీల్ విత్ చూస్తాడు. ఇప్పుడు మేము వెరీ వెరీ యూనిక్ కంపెనీ. మేము మా ఎంటైర్ బిజినెస్ మోడల్లో వీ డీల్ విత్ అ కస్టమర్ ఎట్ 500 rupees ఫర్ అ పెడిక్యూర్ ఆర్ అ మ్యానిక్యూర్. వీ డీల్ విత్ అ కస్టమర్ ఎట్ 3 crore rupees ఆర్ 3.5 crore rupees ఫర్ అ విల్లా. లైఫ్ అంతా తను జీవితం అంతా కష్టపడి, ఇప్పుడు నేను కూడా ఫస్ట్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్, జీవితం అంతా కష్టపడి తను సేవ్ చేసుకున్నదంతా తీసుకొచ్చి ఒక ఇల్లు కొనుక్కోవడానికో ఏదో కొనుక్కోవడానికి పెడుతున్నాడు. అటువంటప్పుడు దట్స్ అ టైప్ 2 డెసిషన్, అంటే ఇర్రివర్సబుల్ డెసిషన్ అది. సో దీనివల్ల ఈ కన్సిస్టెన్సీ, ఇన్ని ఇయర్స్ వీళ్ళు కన్సిస్టెంట్గా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి నమ్మగలుగుతామా లేదా అన్న ఉద్దేశంతో దే ఆర్ ఏబుల్ టు కమ్ ఫార్వర్డ్. సో ఇఫ్ వీఆర్ ఏబుల్ టు గివ్ అవర్ జెన్యూన్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అండ్ క్రియేట్ అ హ్యూజ్ వాల్యూ. సో మనం ఇదివరకు ఆగిపోయిన పాయింట్ ఈజ్ బేస్డ్ ఆన్ ఈ కోవిడ్ అయిపోయిన తర్వాత మనము ఈ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ విచ్ ఇస్ అ మిక్స్ ఆఫ్ హాస్పిటాలిటీ, వెల్నెస్, రియల్ ఎస్టేట్ అన్నీ చూసి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే దాని యూనిక్నెస్ ఎలాగుండాలి అంటే కస్టమర్కి ల్యాండ్ అనేది లిమిటెడ్ ప్రోడక్ట్. సో నెక్స్ట్ సెవరల్ డికేడ్స్లో కూడా ల్యాండ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. దట్టు ఇండియాలో ఏందండి అంటే అన్లైక్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఇండియాలో ద టాప్ 8 cities టేక్ అవే 80% ఆఫ్ ద వెల్త్ ఆఫ్ ద కంట్రీ బికాస్ దే ఆర్ ఆల్రెడీ దేర్. సో ద టాప్ 2080 అని ఒక పరీటో ప్రిన్సిపల్ అని ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. దాంట్లో ఏంటంటే 20% ఆఫ్ ద లొకేషన్స్ గివ్ యూ 80% ఆఫ్ ద వెల్త్ ఆఫ్ ద నేషన్. సో టాప్ 20% ఆఫ్ ద లొకేషన్స్ అంటే టాప్ 8 cities ఇన్ ఇండియా విల్ క్రియేట్ 80% ఆఫ్ ద ఫ్యూచర్ వెల్త్ ఆఫ్ ద నేషన్. Within those top 8 cities, the top 8 locations within that city, మళ్ళీ దాంట్లో అట్లా 2-3 times అప్లై చేస్తే టాప్ 2% of the locations will contribute to more than 60% of the wealth of the nation. హైదరాబాద్లో మన నియోపోలిస్ దాని చుట్టుపక్కల ఉన్న ఏరియా బియాండ్ దట్ అలాంటిది అనమాట. సో ఇండియా మొత్తం 7 to 8% గ్రో అవుతే నియోపోలిస్ దాని పక్క ఎందుకు అంటే Hyderabad, unlike other cities, Hyderabad is the only city where 70% of the growth of the country, of the state is only in the western zone. Yes, correct. There is no other city in the country inta concentrated. మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది, మీరు చూసినరో లేదో, నంబర్ 1 district in India is Hyderabad. Not Gurgaon, not Mumbai, not anywhere. Rangareddy district is the number 1 district in the country. ఎందుకు అంటే మిగతా అన్ని చోట్లల్లో వెల్త్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్ అని. మన దగ్గర కాన్సన్ట్రేటెడ్ వెల్త్ వెస్ట్లోనే ఉండేసరికి ఎనీథింగ్ రిపుల్ ఎఫెక్ట్ ఆఫ్ దట్. ఇప్పుడు మాది రిదిరాజన్ వెస్టర్న్ సైడ్ మన బియాండ్ శంకర్పల్లి ఉంది. సో సిటీ అంతా మీకు ఒక 8% గ్రో అవుతే దిస్ ప్లేస్ విల్ గ్రో ఎట్ 20%. ఎస్ సార్. సో మొత్తం మీద ఈ వెల్నెస్ సెంటర్స్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేయాలని చేస్తున్నాము. సో ఇప్పుడు మనము 1700 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. కరెక్ట్. 1700. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ నౌ క్రియేటింగ్ అ ఫుల్లీ సో ఫ్యూచర్ బిజినెస్ ఎలాగుంటుంది అని మేము ఇమాజిన్ చేసినప్పుడు వాట్ వీ రియలైజ్డ్ ఇస్ బిజినెసెస్ ఆఫ్ ద ఫ్యూచర్ విల్ బీ డ్రివెన్ విత్ ఏఐ, లాట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మా దగ్గర ఉన్న యూనిక్ అసెట్ ఏంటంటే 15 లక్షల మంది కస్టమర్స్ని మనము 100,000 సార్లు వీ హ్యావ్ ట్రాన్సాక్టెడ్ విత్ దెమ్. అండ్ మాకున్న గ్రేటెస్ట్ అసెట్ ఏంటంటే ద గ్రేటెస్ట్ అసెట్ ఈజ్ హ్యూమన్ అటెన్షన్. ఇప్పుడు మీరు ఒక ధోని కానీ, ఒక విరాట్ కోహ్లీ కానీ, ఒక షారుఖ్ ఖాన్ అనగానే మీకు ఇమ్మీడియట్గా అటెన్షన్ వచ్చింది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కరెన్సీ ఆఫ్ మ్యాన్ కైండ్ టుడే. సిమిలర్లీ యాజ్ అ కంపెనీ లాస్ట్ 17 years నుంచి మేము చేసుకోగలిగింది ఏంటంటే అసెట్, మాకున్న అసెట్ ఏంటంటే కస్టమర్ అటెన్షన్. ఆ కస్టమర్ అటెన్షన్ ఈజ్ ఫర్ వెల్నెస్. If we are able to take that wellness as an attention,
and go after a much higher addressable market, ఎస్ సార్. then we have created a lot of value to society, to the customer, to everyone in the ecosystem. స్మాల్ సిటీస్లో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం Absolutely. ప్లానింగ్ ఏమైనా ఉంటుందండి? అబ్సల్యూట్లీ. మేము ఏం చేస్తున్నాం ఇప్పుడు అంటే వీ వాంట్ టు ప్రొడక్టైజ్ హోమ్ బయింగ్. సో దానికి వి జస్ట్ రీసెంట్లీ అనౌన్స్డ్ వీఆర్ గోయింగ్ టు బి ద వరల్డ్స్ ఫస్ట్ ఫుల్లీ 3D ప్రింటెడ్ రిసార్ట్ ఓరియంటెడ్ కమ్యూనిటీ. సో ఎండ్ టు ఎండ్ 3D ప్రింటింగ్తో వీఆర్ ప్లానింగ్ కమ్యూనిటీ, ఫిజికల్ కమ్యూనిటీ. ఇప్పుడు రిదిరాజన్లో రిసార్ట్ ప్లాన్ చేస్తున్నాము, 5-star బ్రాండెడ్ రిసార్ట్. దాంట్లో ఎండ్ టు ఎండ్ మొత్తం 3D ప్రింటింగ్ చేసి, దానివల్ల ఏంటంటే యాజ్ అ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆర్ ఎనీ కేటగిరీలో ఐడియా నుంచి ఇనాగ్రేషన్ వరకు దెర్ ఆర్ టూ మెనీ థింగ్స్ దట్ కెన్ గో రాంగ్. ఎవరైతే ఆ టూ మెనీ థింగ్స్ దట్ కెన్ గో రాంగ్ని స్ట్రీమ్లైన్ చేసుకొని ద నంబర్ ఆఫ్ వేరియబుల్స్ని తగ్గించేసి ప్రెడిక్టబిలిటీ ఇన్ అవుట్పుట్ తీసుకురాగలుగుతారో దే ఆర్ గ్రేట్ వాల్యూ క్రియేటర్స్ ఇన్ సొసైటీ. నితీష్ గారు, సో ఫస్ట్ బిజినెస్ సక్సెస్, చాలా హ్యాపీగా ఉన్నారు. సో మీరు ఇంకా ముందుకెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదే పాజిటివ్నెస్తో కూడా ఉండాలని. సెకండ్, రియల్ ఎస్టేట్ పట్టేశారు మళ్ళీ. అది కూడా ఎలా సార్ రియల్ ఎస్టేట్లోకి రావాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? సో అసలు మీరు రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద మీరు స్టడీ ఏం చేశారు? ఇప్పటికి మనం తీసుకున్నాం అంటే బెంగళూరు ఫుల్ ట్రాఫిక్ తోటి నిండిపోయింది, చెన్నై ఫ్లడ్స్ తోటి ఇబ్బంది పడుతున్నారు, ఢిల్లీ పొల్యూషన్. ఎవరు ఎక్కడి నుంచి చూసినా కానీ హైదరాబాద్ మీదే దృష్టి ఉంది. ఫ్యూచర్ మొత్తం హైదరాబాదే కనిపిస్తుంది, కావాల్సినంత ల్యాండ్ ఉంది ఇక్కడ. సో మీరు మొదటగా దీని మీద ఏం స్టడీ చేశారు? మార్కెట్ ఆ రోజు శోభన్ బాబు గారు చెప్పినట్లు, సో మీరు విన్నారు కదా, శోభన్ బాబు సందర్భంలో కూడా చెప్తారు. తర్వాత జయవేరి గారు, మురళీమోహన్ గారు ఉంటారు, మనకి భూమి కొంచెం ఉంది, ఫ్యూచర్ మొత్తం ఇదే ఉందని. ఇలాంటి ఆలోచన మళ్ళీ మీకు రావడానికి ఎవరు? సో బేసికలీ హైదరాబాద్ వెరీ యూనిక్ అండి. హైదరాబాద్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ వల్ల, దాని తర్వాత రాబోయే RRR వల్ల చాలా ల్యాండ్ అన్లాక్ అవుతుంది. ప్లస్ సో దానివల్ల విల్ బీ ద లార్జెస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ సిటీ. ఎట్ ద సేమ్ టైమ్ బాంబే లాగా విల్ బీ అన్లిమిటెడ్ FSI వల్ల విల్ బీ ద మోస్ట్ కాన్సన్ట్రేటెడ్ సిటీ. సో మోస్ట్ కాన్సన్ట్రేటెడ్ సిటీ ఎట్ ద సేమ్ టైమ్ మోస్ట్ డైవర్స్ సిటీ. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే యూ విల్ హ్యావ్ అ కాంబినేషన్ ఆఫ్ వర్టికల్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ వెరీ వెరీ హై క్వాలిటీ హారిజాంటల్ డెవలప్మెంట్. మీరు గమనించారా, 2008లో మీరు ఇక్కడికి వచ్చారు, హైదరాబాద్ బిజినెస్ స్టార్ట్ చేశారు. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ 2008 నుంచే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కి కరెక్ట్ పెద్ద భూమి వచ్చింది. కరెక్ట్. ఔటర్ రింగ్ రోడ్ మీరు చూసి మీ కళ్ళ ముందే, మీరు పక్కనే ఉన్నారు ఎక్కడ. వెరీ ట్రూ. రెండు చూస్తున్నారు బ్యాలెన్స్డ్గా, అటు హైదరాబాద్ డెవలప్మెంట్ చూస్తున్నారు, ఓ పక్క మీ డెవలప్మెంట్, మీ కంపెనీ డెవలప్మెంట్ చూస్తున్నారు. బీయింగ్ ఇన్ ద రైట్ ప్లేస్ ఇన్ ద రైట్ టైమ్ ఈజ్ ఆల్సో బిగ్ బ్లెస్సింగ్ అండి. ఐ థింక్ హైదరాబాద్లో మనం ఉండగలగడము, రైట్ ప్లేస్లో, ఇప్పుడు టాప్ 1% ఆఫ్ ద లొకేషన్స్ ఇన్ ద కంట్రీలో మనం ఉండడము అంటే రైజింగ్ టైడ్ టేక్స్ మోస్ట్ షిప్స్ అన్నారు. సో ఇఫ్ యూ ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్, సిటీ ఈస్ డూయింగ్ వెల్, ఎవ్రీథింగ్ ఈస్ డూయింగ్ వెల్, ఆటోమేటికలీ యూ విల్ డూ వెల్. యూ హ్యావ్ టు బీ వెరీ ఫోకస్డ్. ఎక్స్పెక్ట్ చేశారా అసలు హైదరాబాద్ ఈ విధంగా మారిపోతుంది? ఆనెస్ట్లీ లేకుండానే, నాకు అసలు ఇంత విజన్ లేదు అప్పుడు, లేదు, నాకు అస్సలు లేదు. బట్ ఐ వాజ్ ఆల్వేస్ బుల్లిష్ ఆన్ ల్యాండ్. ఐ పర్చేజ్ లాట్ ఆఫ్ ల్యాండ్స్. ఐఎమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఆఫ్ ల్యాండ్స్ ఇన్ హైదరాబాద్. నేను అన్ని చోట్ల ఇన్వెస్ట్ చేసిన. దాని తర్వాత వెన్ ఐ సా ద ఫ్యూచర్ గ్రోత్ ఆఫ్ నియోపోలిస్, నా అన్ని సైట్స్ నార్త్, ఈస్ట్, సౌత్ పొజిషన్స్ అన్ని క్లోజ్ చేసుకొని అన్ని అసెట్ ల్యాండ్స్ అన్ని నేను ఇప్పుడు ఇట్ సైడ్ వెస్ట్ సైడ్ పెట్టుకున్నాను. లాస్ట్ 7 years నుంచి 2018 నుంచి కూడా ఆల్ మై ల్యాండ్స్ హ్యావ్ బీన్ ఆన్ ద వెస్టర్న్ సైడ్. అండ్ మా ఫస్ట్ ప్రాజెక్ట్ మీకు ఇందాక చెప్పిన, నేను నా ఫస్ట్ స్పా ఒకవేళ కానీ సెకండ్ స్పా ఉంటే నా కంపెనీ ఉండేది కాదండి. సేమ్ వే ఫస్ట్ లొకేషన్ ఎప్పుడైతే మనం రియల్ ఎస్టేట్ చూస్ చేసుకుంటామో చాలా క్రిటికల్, అది చాలా క్రిటికల్. అది కరెక్ట్ 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 కరెక్ట్. సో ఇప్పుడు నౌ వి సెడ్ ఓకే, వీ హ్యావ్ టు బిల్డ్ అ కంప్లీట్లీ యూనిక్ ప్రొడక్ట్ which is highly scalable. 67% of India does not want to buy a house. They don't want to buy a house because they don't like to have the bells and whistles attached to home ownership. Maintain cheyali, ad cheyali, cheyalani. But if you don't buy a house, you are the biggest loser, because land is appreciating at 12% year over year in India. Land మీద ఉన్న villa minimum another 5 to 6%. So meeku western side Hyderabad la asset is appreciating minimum 18 to 24%. ఎట్ ఎ టైం చూడకూడదు. మనం ఒక 10-year సైకిల్లో చూస్తే మీరు 18 to 24% అప్రిషియేట్ అవుతుంది. మీ హోమ్ లోన్ ఈజ్ హార్డ్లీ అట్ 7 to 8%. దాని మీద మీరు ఓన్లీ 25% పే చేస్తున్నారు. సో మీరు 25% పే చేసి మీరు 100% ఆఫ్ ద ప్రాపర్టీని 18 to 24% గ్రో అవుతుంది ప్రాపర్టీ. మీ హోమ్ లోన్ ఈజ్ ఓన్లీ 8%. సో యూ యాక్చువల్లీ లూజ్ మనీ బై నాట్ బయింగ్ అ హోమ్. సో వీఆర్ గోయింగ్ ఆఫ్టర్ దట్ కస్టమర్ బేస్ ఆఫ్ పీపుల్ విచ్ ఆర్
saying that, okay, can I buy a house? So avanni ఆలోచించే we created this product, which is the first time in the country. Ridhira Zen అనేది ఏంటంటే, it has a branded resort, 5-star branded resort, wellness center. దాని పక్కన we have a villas and plots. ఈ villas లో డిఫరెన్స్ ఏంటంటే, unlike regular villas, people can buy the villa, they can come and stay. When they don't use, they can give it to the resort and they make money for it. So you get a home loan interest rate, but you can also get a commercial yield on the property. That is the most unique thing about this project. So if we said, okay, ilanti product which is a mixed use development with hospitality services given by a 5-star operator unte, deen valla advantage endante, anybody in India can buy this product and it becomes a pan India product for a pan India customer. That is the most unique thing that we are able to bring in Ridhira Zen. And we are wanting to take this as a category and replicate it across the country. So maku almost in 17 cities as of now, our localites అందరు మమ్మల్ని local brand అనే అనుకుంటారు. ఓకే. So that is the biggest advantage now we are carrying. And so ఇప్పుడు ఏం చేసామంటే, leveraging all of that large consumer base, we are building a vertically integrated wellness reality ecosystem. Vertically integrated అంటే end-to-end lot of artificial intelligence and machine learning వాడుతున్నాము. We have huge amount of consumer data on, and our data ని leverage చేస్తూ how do we bring a seamless, frictionless user experience with native digital thinking. దానివల్ల ఐడియా టు ఇనాగ్రేషన్, మొత్తం ఒక ప్రాజెక్ట్ని ఐడియా టు ఇనాగ్రేషన్ మొత్తం ప్రోడక్టైజ్ ఎలా చేయగలుగుతాం, రైట్ ఫ్రమ్ ద ఐడియా ఆఫ్ సంబడి బయింగ్ అవర్ ప్రోడక్ట్ టు డెలివరీ ఆఫ్ ద ప్రోడక్ట్ టు ద పోస్ట్ డెలివరీ ఆఫ్ ద ప్రోడక్ట్ డ్యూరింగ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్. మొత్తం ఎండ్ టు ఎండ్ డిజిటల్గా కన్జ్యూమర్ జర్నీని మ్యాప్ చేసి ఎండ్ టు ఎండ్ కస్టమర్ని మొదలుపెట్టి వాళ్ళ నీడ్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉంటాయి, దాన్ని మనం బేస్ చేసుకొని ఏఐ ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్ యూస్ చేసి వీఆర్ బిల్డింగ్ ద ఎంటైర్ ఎక్స్పీరియన్స్. సో no other real estate company in India you will see where you have people from IIT and NIT in the technology team, in the construction team, we have people working in Ayurveda, we have people working in wellness, services, therapy. So end to end anni business units ni modules laga build chesi we are building a complete end to end vertical. అంతా వాడేస్తున్నారు, భయంకరంగా వాడుతున్నాం. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. And that too we are sitting in the mecca of technology, Hyderabad lo. సార్, ఔటర్ రింగ్ రోడ్డు, ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్డు అనగానే చాలామంది దాన్ని చాలా నెగిటివ్గా తీసుకున్నారు. అంటే బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి విజన్ ఆ రోజు ఎలా ఉంటుందని ఈరోజు మనకి ఒక క్లారిటీ వచ్చింది. హైటెక్ సిటీ, సైబరాబాద్ సిటీ, తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు. ఔటర్ రింగ్ రోడ్డు అనేది రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఎవరు వెనక్కి దాన్ని స్టెప్ తీసుకోలేదు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఏంటంటే అండి, మనకు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ హిస్టారికలీ ఇక్కడ ఫార్వర్డ్ లుకింగ్ లీడర్స్ ఉన్నారు ఎప్పుడు కూడా. అదొక పెద్ద బ్లెస్సింగ్ మనకు వేరే స్టేట్స్తో కంపేర్ చేస్తే. మీ మాటలు నాకు అర్థమయ్యాయి. సో అది సెకండరీ వేరే. సో తర్వాత ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పరిస్థితి ఏ విధంగా చేంజ్ అయిందో మనం చూసాం. సిటీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే RRR 100 కిలోమీటర్ల పరిధిలో మొత్తం రియల్ ఎస్టేట్గా మారిపోయింది. అంటే ఇక్కడ గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఫార్మా సిటీని రద్దు చేసి 4th సిటీ అనౌన్స్ చేయటం, దాంతోపాటు RRR కంప్లీట్ చేస్తామని చెప్పడం, ఔటర్ రింగ్ రైల్ కూడా రాబోతుంది. ఇటు చూసినా కానీ రియల్ ఎస్టేట్ పరంగా తీసుకుని మంచి ఫ్యూచర్ అయితే కనపడుతుంది. కానీ వాస్తవాలు మాట్లాడుకుందామా అంటే లాస్ట్ 2 years నుంచి మార్కెట్ కాస్త స్లో డౌన్ నడుస్తుంది. మీరు అన్నట్లు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 2 years ఇబ్బంది పడ్డారు, అది కోవిడ్ వల్ల. ఆ తర్వాత మళ్ళీ మీరు ఏడన్ అయ్యి ముందుకెళ్ళిపోయారు. ఈ 2 yearsలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఒక్కొక్క బిల్డర్గా కావచ్చు, రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు? ఫ్రాంక్లీ స్పీకింగ్, కానీ మీరు వాస్తవాలు మాట్లాడాలి. అబ్సల్యూట్లీ. మీరు ఎనీ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ మీరు చూస్తే ఇట్ గోస్ త్రూ సైకిల్స్ ఎందుకు గో త్రూ అవుతుంది? రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్సో ఎ వెరీ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్. ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ లైక్ ఎనీ అదర్ క్యాపిటల్ ఇంటెన్సివ్, అంటే మీరు ఫ్యాక్టరీలు పెట్టడం కానీ, హోటళ్ళు పెట్టడం కానీ, ఎనీ బిజినెస్ ఇట్ గోస్ త్రూ సిక్లికల్ బిజినెస్ అంటారు దీన్ని. సిక్లికల్ బిజినెస్ అని ఎందుకు అంటారంటే, ఒక్కసారి మొమెంటం రాగానే అందరు అదే ఇండస్ట్రీకి వచ్చేస్తారు. కరెక్ట్. ఆ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఐడియా నుంచి ఇనాగ్రేషన్ వరకు ఒక 4 to 5 years సైకిల్ టైం ఉంటుంది. ఆ 5 years సైకిల్ టైంలో మీకేమవుతుందంటే డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వచ్చేస్తుంది. ఎందుకంటే అందరు సప్లై క్రియేట్ చేశారు, బట్ డిమాండ్ అంత ఫాస్ట్గా పికప్ అవ్వట్లేదు. సో దెర్ ఇస్ ఇప్పుడు మీకు సిక్లికల్ బిజినెస్లో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు రాంగ్ సైకిల్లో దొరికింది అనుకోండి, దొరికిపోతారు మీరు. అదే రైట్ సైకిల్లో దొరికింది అనుకోండి, బిగ్ బ్యారియర్ టు ఎంట్రీ ఉంటుంది మీకు. సో రియల్ ఎస్టేట్లో కూడా
మనకు మ్యాక్రో అండ్ మైక్రో ఇండికేటర్స్ మనం చూసుకుంటే యాజ్ అ మ్యాక్రో ఇండికేటర్స్ యుఎస్ కానీ ఇప్పుడు మనకు హైదరాబాద్ వీఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ ఐటీ అండ్ ఫార్మా. ఫార్మా యాజ్ అన్ ఇండస్ట్రీ వీఆర్ వెరీ సేఫ్. సిక్లికల్ ఇండస్ట్రీలో మనము షార్ట్ సైకిల్ టైమ్ తోటి వీ షుడ్ నెవర్ లుక్ ఎట్ మేకింగ్ ఎ జడ్జ్మెంట్ ఆన్ ద ఇండస్ట్రీ. దీస్ ఆర్ ఆల్ హెవీ క్యాపెక్స్, హెవీ లైఫ్ సైకిల్ ఉన్న ప్రాజెక్ట్స్ ఏది రియల్ ఎస్టేట్ అనేది. మనకు రియల్ ఎస్టేట్ యాజ్ అ హోల్ చూస్తే మీరు ఎంటైర్ వరల్డ్లో చూస్తే మీరు ఐ జస్ట్ గివ్ అ గ్లోబల్ టు లోకల్ పర్స్పెక్టివ్ బికాస్ దట్స్ హౌ ఐ థింక్ నా మెంటల్ మోడల్స్ అలాగే పనిచేస్తాయి. ఎంటైర్ వరల్డ్లో చూస్తే ఇండియా ఈజ్ ద డార్లింగ్ ఆఫ్ ద వరల్డ్ టుడే. ఏ విధంగా చూసినా కూడా మీరు మొన్న SCO సమ్మిట్లో మీరు చూస్తే షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఇండియా ఈజ్ అ సూపర్ పవర్. ఎందుకు అంటే కింగ్ మేకర్ అయిపోయినా నేను. యాజ్ అ నేషన్ ఐఎమ్ నాట్ ద కింగ్ బట్ ఐ డిసైడ్ హూ ద కింగ్ ఈజ్ ఈక్వల్లీ పవర్ఫుల్ యాజ్ అ కింగ్. ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ వీ హ్యావ్ సీన్ రీసెంట్లీ ఇన్ ద SCO summit that Modi garu has proved that I will decide whether America is the number one or China and Russia are the number one. ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళే సూపర్ పవర్ అవుతారు, సెకండ్ సూపర్ పవర్. అది మనము బ్రిలియంట్ జాబ్ మనం యాజ్ అ కంట్రీ మనం చేసింది ఏంటంటే వీ హ్యావ్ మెయింటైన్ వెరీ గుడ్ రిలేషన్షిప్స్ విత్ ఎవ్రీబడి. సో ఇండియా ఈజ్ ద డార్లింగ్ ఆఫ్ ద వరల్డ్. విత్ ఇన్ ఇండియా the top 1% of the locations will contribute to more than 60% of the wealth. So India grow అవుతుంది, 7 to 8% India grow అవుతుంది. ఇండియాలో ద టాప్ 1 to 2% of the locations బై డిఫాల్ట్ మీరు ఆపలేరు, గ్రో అవుతూనే ఉంటాయి అవి. సో ఇండియా గ్రోయింగ్ ఎట్ 7 to 8% అంటే టాప్ 1 to 3% of the locations will grow at minimum 3x the size of the growth of India. అంటే ఇండియా 7 to 8% గ్రో అవుతే టాప్ 1 to 3% of the locations ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ 20% ఇయర్ ఓవర్ ఇయర్ గ్రో అవుతాయి. ఆ 20%లో లక్కీలీ వీఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. సో హైదరాబాద్ యాజ్ అ నేషన్, యాజ్ అ సిటీ, యాజ్ అ కంట్రీ వీఆర్ ఇన్ బెస్ట్ షేప్ యాజ్ అ కంట్రీ. వీఆర్ బెస్ట్ షేప్ యాజ్ అ సిటీ బికాస్ వీ హ్యావ్ ద బెస్ట్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఫర్ అస్. వీ హ్యావ్ 2 most ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ వరల్డ్లో, 2 ఫ్యూచర్ ప్రూఫ్ ఇండస్ట్రీస్ అంటే ఐటీ అండ్ ఫార్మా. ఎందుకంటే ఐటీ అనేది ఇదివరకు ఒక పర్టికులర్ ఐటీ అనేది ఒక సెపరేట్ ఇండస్ట్రీ లాగా ఉండేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రతి ఇండస్ట్రీలోకి ఐటీ పాకిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో ఇదే ఎఫెక్ట్ మార్కెట్ మీద, రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. ఐటీ ఎంప్లాయీస్కి ఇప్పుడు ఆ జాబుల మీద ఒక అపోహ ఏర్పడింది. ఏ టెక్నాలజీ వచ్చింది, ఉన్న జాబులు పోతున్నాయి. రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ చాలా వరకు చూపిస్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా 40% ఐటీ ఎంప్లాయీస్ అనేది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. సో ఇది మార్కెట్ మీద ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఇది ఎప్పటికి చేంజ్ అయ్యే అవకాశం ఉంది? అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ టెక్నాలజీ మారుతున్న కొద్ది మనం కూడా మారిపోవాలి, కొత్త టెక్నాలజీకి వెళ్ళిపోవాలి. సో అక్కడ ఉండే ఆపర్చునిటీస్ అక్కడ ఉంటాయి. సో మార్కెట్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుంది? యాక్చువల్లీ లేదండి. ఫ్రాంక్లీ మనము మ్యాక్రో ఇండికేటర్స్ చూస్తే మనకు మార్కెట్ ఉంది అని అనిపిస్తుంది, మార్కెట్లో ఇబ్బంది అని. బట్ మీరు రీసెంట్గా లాస్ట్ 12 months ఎస్పెషల్లీ లాస్ట్ క్వార్టర్ సేల్స్ చూస్తే చాలా బాగున్నాయి. మీరు 5 years వర్సెస్ టుడే మనం ఏంటంటే మన మెమరీ ఈజ్ వెరీ షార్ట్ కాబట్టి మనం ఎప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆర్ లాస్ట్ ఇయర్ ఆర్ లాస్ట్ 2 years చూస్తున్నాం మనం. బట్ యాజ్ అ వాల్యూమ్ ఆఫ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ హైదరాబాద్ హ్యాస్ బీన్ సెల్లింగ్ మీరు చూస్తే 5 yearsలో మనం ఎంత దూరం వచ్చినాం అనేది మీకు అర్థమవుతుంది. 2019 నంబర్స్ చూడండి, 2025 నంబర్స్ చూడండి. వీఆర్ ఆల్మోస్ట్ డబుల్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ వీఆర్ బీయింగ్ సెల్లింగ్. సెకండ్ థింగ్ ఏమైపోయిందంటే హైదరాబాద్లో ఉన్న సెకండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేటివ్ హిందీ స్పీకింగ్ వల్ల హైదరాబాద్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మనము అందరినీ యాక్సెప్ట్ చేస్తాం. మీరు ఎక్కడి నుంచి అయినా, నార్త్ నుంచి కర్ణాటక, కన్నడ, ఎక్కడ ఏదైనా కూడా మాకు వి ఎంబ్రేస్ ఎవ్రీబడి. మన కల్చర్గా అది హైదరాబాద్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అది అందరిని అబ్జర్వ్ చేసుకొని తన మన అనుకొని దగ్గర తీసుకుంది. అలా దగ్గర తీసుకుంది కాబట్టి హైదరాబాద్ ఈరోజు గ్లోబల్ సిటీగా అయింది. అండ్ ఒకప్పుడు ఒక మాట ఉండేది ఏమంటే తెలంగాణలో 10 ఎకరాలు అమ్మితే ఆంధ్రాలో 1 ఎకరం కొనేవాళ్ళం. ఈరోజు పరిస్థితి అక్కడ 10 ఎకరాలు అమ్మితే ఇక్కడ ఎకరం కూడా కొనలేము. కరెక్ట్. మీ మహబూబ్ నగర్లో, మీ నెగిటివ్ ప్లేస్లో నాకు తెలిసి ఎకరం 2 లక్షలు 3 లక్షలు ఒకప్పుడు ఉండేది. 10 years బ్యాక్. ఇప్పుడు ఎంత అండి? మినిమం 25 lakhs ఉంటుంది. కరెక్ట్. అది భూమి అనేది దాని వాల్యూ అలా పెరిగిపోయింది. కరెక్ట్. అండ్ ఐ థింక్ ఆగదండి హైదరాబాద్. ఎవరన్నా కూడా యావరేజ్గా అపోహలు ఉన్నాయి సార్. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు, అనవసరమైన అపోహలకు వెళ్తున్నారు, అపోహలు తొలగిపోని. ఫస్ట్ మీరు నిర్భయంగా హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయండి. హైదరాబాద్ ఇంకా ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతుంది. గవర్నమెంట్తో సంబంధం లేదు. ఒక్క హైదరాబాద్ చూసి మాత్రమే ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. గవర్నమెంట్ ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. అంతే. కరెక్ట్ అన్నారు
తను కరెక్ట్ అన్నారు. ఇప్పుడు మీకు ఇందాకనే అన్నాను కదండి, టాప్ 1% ఆఫ్ ద లొకేషన్స్ ఆఫ్ ద కంట్రీ విల్ కాంట్రిబ్యూట్ టు 60% ఆఫ్ ద వెల్త్ ఆఫ్ ద నేషన్. పొలిటికల్ ఎఫెక్ట్ లేదు సార్, ఊరిక ఇదంతా బయట జరుగుతున్న ఒక డ్రామాని తెప్పించి హైదరాబాద్కి పొలిటికల్ డెసిషన్స్కి ఎటువంటి సంబంధం లేదు. మీరు లాస్ట్ 1 year 12 months తీసుకోండి. మీరు ఇండియాలో వచ్చిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్లో 27% హ్యావ్ కమ్ టు హైదరాబాద్ అండి. 27%. జీసీసీస్ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ద ఎబిలిటీ టు పే, అంటే ద క్వాలిటీ ఆఫ్ ద స్టాఫ్ కానీ వాళ్ళ శాలరీస్ కానీ అన్నీ కూడా చాలా హయ్యర్ ఆర్డర్లో ఉంటాయి కంపేర్ టు కన్వెన్షనల్ సర్వీసెస్ బిజినెస్. అండ్ విత్ ఆల్ ద మ్యాక్రో ఇండికేటర్స్ ఆఫ్ అమెరికాలో జరిగే ఇంపోజిషన్ కానీ, ట్యాక్స్ కానీ, టారిఫ్స్ కానీ, ఇవన్నిటితోటి బిగ్గెస్ట్ బెనిఫిషరీ హైదరాబాద్. ఎందుకు అంటే మోర్ అండ్ మోర్ జీసీసీస్ విల్ కమ్. ఇప్పుడు మనకు తెలుగు వాళ్ళు బెంగళూరులో కానీ డిఫరెంట్ సిటీస్లో ఉన్న వాళ్ళు కూడా సీయింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ మనకు హైదరాబాద్లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టేబుల్ గవర్నమెంట్. ఎస్ సార్, నెక్స్ట్ 4 years వీఆర్ వెరీ అష్యూర్డ్ ఆఫ్ అ స్టేబుల్ గవర్నమెంట్. దానివల్ల మళ్ళీ దాని తర్వాత చెప్పలేం కానీ దానివల్ల లాస్ట్ 12 monthsలో మీరు నంబర్స్ చూస్తే కూడా దెర్ హ్యాస్ బీన్ అ టర్మాయిల్. ఎందుకు అంటే సడన్గా ఏదైనా పెరిగినప్పుడు అది మళ్ళీ వెనక్కిపోయి రావాల్సిందే. సో మనకు ఒక షార్ట్ పీరియడ్లో ఎక్స్ట్రా బూమ్ వచ్చింది, అది స్లైట్గా వెనక్కి వెళ్ళి నౌ వీఆర్ ఆల్రెడీ గ్రోయింగ్. మాకు వెస్టర్న్ సైడ్ మేము చూస్తున్నాం రిదిరాజ్ అండ్ శంకర్పల్లి అవుట్స్కర్ట్స్లో. అక్కడ మీకు లాస్ట్ 3 yearsలో యావరేజ్గా 25%, కరెక్ట్, యావరేజ్ 25% యాజ్ ఆఫ్ నౌ కూడా. మీరు 3 years బ్యాక్ ల్యాండ్ కాస్ట్ ఇప్పుడు చూస్తే 2.5 times పెరిగింది ఇప్పుడు కూడా. ఎందుకు అంటే అదే సేమ్ పరేటో ప్రిన్సిపల్. మీకు నియోపోలిస్ నుంచి నెక్స్ట్ 1 hour అటు వరకు నెక్స్ట్ 20 years ఎవరు ఆపలేరు. మీ ప్రాజెక్ట్ ఇప్పుడు హైదరాబాద్లో ది బెస్ట్ లొకేషన్ ఏదంటే ముందుగా గుర్తొచ్చేది ఎవరు అవునన్నా కాదన్నా శంకరపల్లి. ఆ నియోపోలిస్ నుంచి దాటి వెళ్ళిపోవాలి. కరెక్ట్. ఆ బెల్ట్ మొత్తం దానికి ఉన్న డిమాండ్ కావచ్చు అదంతా వేరు. కరెక్ట్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ మీరు అక్కడే స్టార్ట్ చేశారా? కరెక్ట్, అబ్సల్యూట్లీ. నేను అనేది ఏంటంటే ఏ సిటీలో ఏది అటు వచ్చినా ఇటు వచ్చినా, ఏ గ్రోత్ వచ్చినా ఏది వచ్చినా, నియోపోలిస్ అనేది ఏంటంటే నెక్స్ట్ 20 ఏళ్ళ వరకు కూడా దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ల్యాండ్స్ అన్ని పెద్ద పెద్ద డెవలపర్స్కి 100 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. అంత కాన్సన్ట్రేటెడ్ అమౌంట్ ఆఫ్ కోట్లు పెట్టి కొనుక్కున్నారని మీరు అంటున్నారు. ఆర్టిఫిషియల్గా రేట్లు పెంచేశారు, దాని ఎఫెక్ట్ మిగతా ప్రాంతాల మీద కూడా పడుతుంది అంటే దెర్ ఆర్ 2 things టు లుక్ ఎట్ ఇట్ అండి. ఇది వరకు ఒక మంచి పెద్ద మనిషి ఒక మంచి మాట చెప్పింది ఏంటంటే, ఒక 2 కొడుకులు ఉంటారు ఆయనకు. ఒక విలేజ్కి పంపిస్తాడు ఆయన, మనం షూ షాప్ పెట్టాలి ఇక్కడ చూసి రండి అని. ఒకరికి చెప్పకుండా ఒకరికి పంపిస్తాడు. ఒకరేమో వచ్చేసేసి అక్కడ ఎవరు చెప్పులు వేసుకుంటలేరు కాబట్టి మనం షూ షాప్ పెట్టకూడదు అంటారు. ఇంకోడేమో వచ్చి ఎవరు చెప్పులు వేసుకుంటలేరు కాబట్టి షూ షాప్ పెట్టొచ్చు, బిజినెస్ 100% కవర్ అవుతుంది అంటారు. ఎవరు రైట్ అంటే మనం చూసే విధానం. ఇద్దరు రైటే, మనం అవకాశాన్ని ఎట్లా తీసుకుంటాం. మీరు పబ్లిక్ పల్స్ని బాగా పట్టుకున్నారు అనుకోండి సార్. ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను ఆనెస్ట్గా. ఏంటంటే ఆపర్చునిటీ, ఇప్పుడు మనము ఫ్రీ మార్కెట్ అండ్ ఫ్రీ ఎకానమీని ఎవ్వరూ ఆపలేరు. హైదరాబాద్ అనేది ఫ్రీ మార్కెట్, ఎవరైనా రావచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్స్పెన్స్ చేయొచ్చు. మీరు ఇప్పుడు లాస్ట్ 2-3 yearsలో చూస్తే అమౌంట్ ఆఫ్ మనీ మనకు హైదరాబాద్లో ఢిల్లీ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, చెన్నై నుంచి కానీ ఎంత క్యాపిటల్ వచ్చింది అంటే అన్ఇమాజినబుల్ అమౌంట్ ఆఫ్ మనీ వచ్చింది. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ వాళ్ళకు వచ్చే వాల్యూ, ఇక్కడ వాళ్ళకు వచ్చే వాల్యూ చూస్తున్నారు. ఇక్కడ వాళ్ళకు వచ్చే వాల్యూ కస్టమర్స్ కానీ ఎవరికన్నా కూడా చాలా ఎక్కువ వాల్యూ వస్తుంది ఫర్ ద కైండ్ ఆఫ్ మనీ దే ఆర్ పుట్టింగ్. ప్లస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. ఎస్, అక్కడికే వస్తున్నాను. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈరోజు హైదరాబాద్లో కొనుగోలు శక్తి బాగా పెరిగింది. మనీ గురించి పెద్దగా ఆలోచించాలి, క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి, ఒక మంచి గుడ్ విల్ ఉన్న కంపెనీ కావాలని చెప్పి చూస్తున్నారు. సొంత ఇల్లు అనేది ఒక కలగానే మిగిలిపోయేది. ఒకప్పుడు ఒక మాట అన్నాడు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు. ఇప్పుడు ఏది ఈజీ చెప్పండి? రెండు ఈజీ, రెండు కష్టంగానే ఉన్నాయి సార్. రోజు ఐటీ ఎంప్లాయ్ అంటే అప్పుడు అమ్మాయిని ఇచ్చేవారు, ఈరోజు ఐటీ ఎంప్లాయ్ అంటే భయపడుతున్నారు. ల్యాండ్ ఉంది అని ఇక్కడ అడుగుతున్నారు. నిజమా కదా? అదైతే కరెక్ట్ అండి. మాకు 15 ఎకరాల పొలం ఉంది సార్. ఆ రోజు ఇట్లా వెళ్ళామంటే పెళ్లి చేసుకుందాం అని చెప్పి, నీకు జాబ్ ఉందని అడిగేవాళ్ళు. 20,000 వచ్చినా పర్లేదని లేదని చెప్పేవాళ్ళు. ఈరోజు ఓ 15 lakhs శాలరీ వచ్చినా కానీ నీకు ల్యాండ్ ఎంత ఉందని అడుగుతున్నారు. వెరీ ట్రూ, రియల్ అసెట్ అది. అదే కదా, భూమి అనేది ఎప్పటికీ తరగనిది, తరిగిపోనిది, మనం కాపాడేది భూమి. వెరీ ట్రూ. ఇప్పుడు మా బిజినెస్ మోడల్ కూడా చూస్తే మీరు వెన్ వి సెడ్ వర్టికలీ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ రియాలిటీ ఎకోసిస్టమ్ అంటున్నాం. కోర్ ఫౌండేషన్ మొత్తం ల్యాండే. వీ విల్ కంటిన్యూ టు కీప్ సెల్లింగ్ ల్యాండ్. ల్యాండ్ ఈజ్ అవర్ కోర్ బిజినెస్. దాని మీద వీ హ్యావ్ బిల్ట్ ఏజెంటిక్ లేయర్, కస్టమర్ యూజర్ జర్నీస్, అన్ని వర్క్ ఫ్లోస్ అన్ని కూడా దాని మీదనే బిల్డ్ చేసినాం. సో పర్పెచువల్లీ వీ వాంట్ బి అ ల్యాండ్. ఒక ఇల్లు అనేది అమ్మ లాంటిది. మనకు రెండే తెలుసు, ఒకటి అమ్మ, ఇల్లు. ఈ రెండే మనకి ప్రతి రూపాయి కష్టపడి తీసుకొని వచ్చి మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. రకరకాల మార్కెట్లో చాలా ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి, చాలామంది ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం, ఇవన్నీ నిజంగా వాస్తవాలు మాట్లాడుకుంటే. సో మీరు ఎదురా గ్రూప్ నుంచి
మీరు ఎలాంటి ఇన్సూరెన్స్ ఇస్తారు సార్? ఎలాంటి ఒక ప్రోడక్ట్ మీ దగ్గర తీసుకోవాలంటే? సో ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటేనే దెర్ ఆర్ 2 types ఆఫ్ బిజినెసెస్, ప్రోడక్ట్ కంపెనీస్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. ఒక టిపికల్ డెవలపర్, ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ ఏంటంటే దే ఆర్ సెల్లింగ్ ఎ ప్రోడక్ట్. అంటే నేను మీకు ఇల్లు కట్టి ఇచ్చేసేసి వెళ్ళిపోతాం. దట్ ఇస్ అ ప్రోడక్ట్ బిజినెస్. 80% జరుగుతుంది అదే. కరెక్ట్, అది ప్రోడక్ట్ బిజినెస్. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ మోడల్ అలాంటిది. మాకు బికాజ్ లాస్ట్ 17 years మేము సర్వీసెస్ బిజినెస్లో ఉన్నాం కాబట్టి మా డిఎన్ఏనే సర్వీస్. సో ద డిఫరెన్స్ దట్ వీఆర్ సేయింగ్ ఈజ్ మా ప్రోడక్ట్లో ఏంటంటే మేము మీకు అమ్మిన తర్వాత కూడా లైఫ్ సైకిల్ అంతా మేమే మెయింటైన్ చేస్తామంట. సో దట్ ఈస్ ద మోస్ట్, అంటే ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏ డెవలపర్ మీకు చెప్పలేడు. ఏది మీరు ఇల్లు అమ్మిన తర్వాత కూడా సర్వీస్ వీ విల్ కంటిన్యూ టు ప్రొవైడ్. బికాజ్ మా దగ్గర డిఫరెన్స్ ఏంటంటే మీరు కొనుక్కున్న తర్వాత ఈదర్ యూ క్యాన్ స్టే, పక్కన రిసార్ట్ ఉంటుంది, దాన్ని మొత్తం కలిపి మేము ఆపరేట్ చేస్తాము, మేము మీకు సర్వీసెస్ పర్పెచువల్గా ఇస్తుంటాం. సో రెస్పాన్సిబిలిటీ యాజ్ అ డెవలపర్ వీఆర్ టేకింగ్ ఈజ్ అన్ఇమాజినబుల్ కంపేర్ టు కన్వెన్షనల్ డెవలపర్. ఇది నిజంగా మీ మనసులో నుంచి వస్తుంది మాట? 100%. ఇప్పుడు మేము అమ్ముతున్న సర్వీస్ కూడా యాజ్ అ ప్రోడక్ట్, యాజ్ అ ప్రాజెక్ట్, వీ విల్ మెయింటైన్ ద ప్రాజెక్ట్ ఫర్ ద లైఫ్. ఎందుకంటే రిసార్ట్ విల్ బీ ఓన్డ్ బై అస్. సో మేము పక్కనే ఉంటాం, రిసార్ట్ ఆపరేషన్స్ మేమే రన్ చేస్తున్నాము. సో పర్పెచువల్గా కొన్న వాళ్ళకు సర్వీసెస్ పర్పెచువల్గా, దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ అవర్ ప్రొడక్ట్. ఇప్పుడు మా డిఎన్ఏలో లాస్ట్ 17 years నుంచి సర్వీస్ అనేది, కస్టమర్ వచ్చిండు అంటే ఆయనను మనం దేవునిలాగా చూడాలి, లైఫ్ టైం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, ప్రతిసారి తప్పు చేయకుండా కాపాడుకోవాలి. అండ్ లాస్ట్ 17 years నుంచి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్, వీఆర్ ద ఓన్లీ కంపెనీ ఇన్ ఇండియా వేర్ దెర్ ఇస్ అ ఫిజికల్ టచ్ బిట్వీన్ అన్ ఎంప్లాయీ అండ్ అ కస్టమర్. నో అదర్ కంపెనీ హ్యాస్ ఫిజికల్ టచ్. ఫిజికల్ టచ్ వల్ల ఏంటంటే దెర్ ఇస్ అన్ ఎమోషనల్ కనెక్ట్ టు ద కస్టమర్స్. డీప్ డౌన్ యూఆర్ ట్రస్టింగ్ అస్. ఆ ట్రస్ట్ అనేది మాకు మా గ్రేటెస్ట్ అసెట్ అని నమ్ముతాం. సార్ ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎన్ఆర్ఐలు, మనం చూస్తూనే ఉన్నాం లాస్ట్ 2 years నుంచి. మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఎన్ఆర్ఐలు ఇక్కడ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలని చాలామంది ప్రాజెక్టులు చూస్తూ ఉన్నారు. గైడ్లైన్స్, సరైన గైడ్లైన్స్ లేక కాస్త మళ్ళీ వెయిట్ అండ్ సీ దూరంలో ఉన్నారు. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు, మనం సోషల్ మీడియా గురించి మాట్లాడుకున్నాం అంటే వాస్తవాలు, ఎవరికి నచ్చిన ప్రోడక్ట్ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. అంత ఈజీ అయితే కాదు, మనం ఏదో ఒక వీడియోలో చూపించినంత ఈజీ కాదు సార్. చాలామంది ఎన్ఆర్ఐలు అడుగుతున్నారు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి ప్రాపర్టీస్ కొనుక్కోవాలి, అండ్ విల్లాస్కి ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. కానీ ప్రైస్ చూసామంటేనో చెప్పిన దానికి బయట జరిగేదానికి కొంచెం డిఫరెంట్ అయితే కనబడుతుంది. సో రుద్ర గ్రూప్ నుంచి మీరు ఏం చెప్తారు సార్? ఒక్కసారి ఎన్ఆర్ఐల కోసం మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎన్ఆర్ఐల కోసం నేను ఇచ్చే సలహా ఏంటంటే వీలైనంత వరకు డోంట్ లుక్ ఎట్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. నేను ఆల్ ఓవర్ ద వరల్డ్, నా దగ్గర 6 passports ఉన్నాయి, ప్రపంచమంతా తిరిగిన. హైదరాబాద్ని మించిన ప్లేస్ వరల్డ్లో ఎక్కడ లేదు. సేఫెస్ట్ ప్లేస్, ఇన్వెస్ట్ ఇన్ ల్యాండ్ ఆర్ విల్లా, డోంట్ ఇన్వెస్ట్ ఇన్ అపార్ట్మెంట్స్. బికాజ్ హైదరాబాద్లో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వల్ల మీరు వాడాలి, మీరు పర్సనల్గా వాడుకోవాలి అంటే అపార్ట్మెంట్ కొనుక్కోండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇఫ్ యూఆర్ అన్ ఎన్ఆర్ఐ అంటే ఫోకస్ ఆన్ ల్యాండ్, ఫోకస్ ఆన్ విల్లాస్, because land and villa will appreciate minimum 20% year over year, especially if you take it on the western side. ఒక పర్టిక్యులర్ పీరియడ్ కాదు, బట్ ఓవర్ 10-year cycle time చూస్తే మీరు మినిమం 18-20% యావరేజ్గా అప్రిషియేట్ అవుతుంది. లాస్ట్ సెవరల్ ఇయర్స్ నుంచి అట్లానే జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో మీకు యావరేజ్గా టాప్ 20% ఆఫ్ ద లొకేషన్స్ మీరు ఇండియా మొత్తం చూస్తే 12% యావరేజ్గా ల్యాండ్ అప్రిషియేట్ అవుతుంది. ఫస్ట్ విల్లాకి వెళ్ళిపోమంటారు. విల్లా ఇస్ ద సేఫెస్ట్, మీకు వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ డోంట్ గో విత్ ద న్యూస్. హైదరాబాద్ ఈజ్ అప్రిషియేటింగ్ ఇన్ వాల్యూ. లాస్ట్ 2-3 yearsలో కూడా చూస్తే మీరు డోంట్ కంపేర్ ద అపార్ట్మెంట్ ప్రైజెస్, కంపేర్ ద విల్లా ప్రైజెస్ ఇన్ ద లాస్ట్ 3 years. మీకే ఆన్సర్ వస్తుంది. మీరు ఎవరితో మాట్లాడకండి, జస్ట్ గో టు మ్యాజిక్ బ్రిక్స్, గో టు 99 acres. లాస్ట్ 4 yearsలో విల్లా ప్రైజెస్ మీరు కంపేర్ చేసుకోండి. మీరు లాస్ట్ 4 yearsలో విల్లా ప్రైజెస్ కంపేర్ చేసుకుంటే మీకే ఆన్సర్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ యావరేజ్గా 15-20% బేర్ మినిమం ఇన్ ద బ్యాడ్ మార్కెట్ ఆల్సో హ్యావ్ గ్రోన్. ఆ మార్కెట్ ఉంది, ఎవరు అవునన్నా కాదన్నా. అండ్ మనకు హైదరాబాద్లో యాజ్ ఐ సెడ్, బికాస్ వీఆర్ ఇన్ అ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్, దట్ టు వెస్టర్న్ సైడ్ ఏంటంటే నియోపోలిస్ కాన్సన్ట్రేటెడ్ వాల్యూ ఉంది కాబట్టి గ్రోత్ ఇస్ మచ్ హైయర్. ప్రత్యేకించి ఎన్ఆర్ఐ కస్టమర్స్ కోసం మీరేమన్నా మీ కంపెనీ నుంచి ఏమన్నా అంటే కరెక్ట్, మా ప్రోడక్ట్ కుదరదు అందరూ అక్కడి నుంచి రావటం, వచ్చిన టైమే వాళ్ళు ఫెస్టివల్స్ ఇలా వచ్చినప్పుడు చూసి వెళ్తుంటారు. లేదు డైరెక్ట్ గా ఇక్కడి నుంచే మీరు ఆపరేటింగ్ అంతా చేసుకుంటారు, వాళ్ళతో కనెక్ట్ అయ్యి మాట్లాడడానికి. కరెక్ట్, దానికి ఏమైనా డెస్క్ అని పెట్టారు? కరెక్ట్, ఎన్ఆర్ఐ డెస్క్ వి హావ్ క్యూరేటెడ్ ఆన్ ridirazen.comకి వెళ్తే వీ హ్యావ్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ టు ద కస్టమర్. మొత్తం వెబ్సైట్ నుంచి మొదలు పెట్టుకొని ఆన్లైన్ వీడియో కాలింగ్, టెలికాల్, దాని తర్వాత విఎం వర్చువల్ మీటింగ్, దాని తర్వాత లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ హ్యావ్ బాట్ completely online because of the trust that we enjoy as a company. Last 17 years నుంచి ఉన్న ట్రస్ట్ వల్ల lot of NRIs have bought the property completely online also. Legal team కూడా మీ దగ్గర ఉంది? Absolutely. Legal team? Absolutely. In-house legal team ఉంది, in-house design team ఉంది. మనం 100%. Absolutely. ఏంటి సార్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి రియల్ ఎస్టేట్ పరంగా? సో రియల్ ఎస్టేట్ మీరు ఇదే ప్రశ్న మళ్ళీ మొదటికి వస్తుంది.
ఫ్యూచర్ మొత్తం రియల్ ఎస్టేట్. హైదరాబాద్ 100 కిలోమీటర్ల పరిధిలో మిడిల్ క్లాస్ పీపుల్ గురించి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి సార్. కరెక్ట్, ఎందుకంటే మనం అక్కడి నుంచి వచ్చాం కాబట్టి. వెరీ ట్రూ. సో ఇంత ప్రైజెస్ చూసి ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళకి దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో ఏమైనా కొత్త ప్రాజెక్టులు నెక్స్ట్ 4 yearsలో హైదరాబాద్లో అఫోర్డబుల్ రియల్ ఎస్టేట్ చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన మాస్టర్ ప్లాన్ చూస్తే కూడా RRR మాస్టర్ ప్లాన్లో మోర్ దెన్ 66 రేడియల్ రోడ్స్ వస్తున్నాయి. సో అఫోర్డబుల్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ విల్ కంటిన్యూ టు బీ క్వాలిటీ వైజ్, వాల్యూ ఫర్ మనీ వైజ్ ఇండియాలో నెంబర్ 1 హైదరాబాద్ అండి. బై డిఫాల్ట్ మీకు వాల్యూ ఫర్ మనీ ఇప్పటికి కూడా మీరు బెంగళూరు, ఢిల్లీ, చెన్నైలో ఉన్న తెలుగు వాళ్ళు చూస్తే కూడా దే వాంట్ టు కమ్ టు హైదరాబాద్ బికాస్ సిమిలర్ ప్రైస్కి వాళ్ళకు ఆల్మోస్ట్ 40% బెటర్ వాల్యూ వస్తుంది. ఓపెన్ ప్లాట్స్లో ఏమైనా ఉన్నారా? We do a mixed use development. West market as of now. Okay. But we will also explore south later. Competition కూడా ఎక్కువ ఉంటుంది కదా సార్ బేసిక్గా. కరెక్ట్. దాన్ని ఎలా ఫేస్ చేస్తున్నారు? బ్రాండ్ ముందు బ్రాండ్ వాల్యూ అంతే. కస్టమర్ని మనం ముందు పెట్టుకొని వాల్యూ కస్టమర్కి ఇవ్వాలి అంటే లాంగ్ టర్మ్ థింకింగ్ ఉంటే ఐ థింక్ దెర్ ఇస్ నో డర్త్ ఆఫ్ ఆపర్చునిటీ. హైదరాబాద్ని మించిన ప్లేస్ లేదు బిజినెస్ చేసుకోవడానికి. అండ్ ప్రోడక్ట్ మనం లాంగ్ టర్మ్ లైఫ్ సైకిల్ కస్టమర్ని లాంగ్ టర్మ్ మైండ్లో పెట్టుకుంటే ఐ థింక్ ప్రోడక్ట్ మనం మంచి ప్రోడక్ట్ ఇవ్వగలుగుతుంది. దెర్ ఇస్ నో డర్త్ ఆఫ్ ఆపర్చునిటీ. క్లైమేట్ ఎస్, నేను ఎప్పుడు అంటాను 80% ఆఫ్ ద టైమ్ అదర్ దెన్ 2.5 months యూ కెన్ కీప్ యువర్ డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ అండ్ ఎంజాయ్ ద వెదర్. Nowhere in India it is possible. Only other place it is possible is filled with traffic problems. So Hyderabad is blessed in that sense. ఇంకా ఫ్యూచర్ లో మనం హైదరాబాద్ 2 విధాలుగా చూడొచ్చు. ఇటు ఓల్డ్ హైదరాబాద్, న్యూ హైదరాబాద్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మన సైడ్ వచ్చే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దాటిన తర్వాత అంతా ఓల్డ్ హైదరాబాద్ అయిపోయింది. నానక్రామ్ కూడా. హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు సార్ మీరు? నేను ఆల్మోస్ట్ వెరీ ఎర్లీ ఏజ్ లోనే వచ్చేసాను హైదరాబాద్. మీరు చూసిన హైదరాబాద్, చూస్తున్న హైదరాబాద్ చాలా డిఫరెంట్ ఉంది. కంటిన్యూస్ గా గ్రో అవుతుంది. న్యూయార్క్ సిటీలో ఉన్నట్టు బ్యాక్గ్రౌండ్ మన బిల్డింగ్ చూస్తుంటే అర్థమవుతుంది. నథింగ్ లెస్ క్వాలిటీ ఆఫ్ రియల్ ఎస్టేట్. వన్ ఆఫ్ ది పార్ట్ మీరు కూడా అయ్యినందుకు అంటే ఈ డెవలప్మెంట్ కావచ్చు, మీరు మీ వంతుగా మీరు చేస్తూనే ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఐ ఫీల్ రియలీ ప్రౌడ్. ఎందుకంటే రైట్ ప్లేస్లో రైట్ టైంలో మనకు ఉండగలిగినామంటేనే అదొక పెద్ద అదృష్టము. దానితోడు కరెక్ట్ ఏజ్లో మనం ఉండి, ఆ అవగాహన ఉండి, ఆపర్చునిటీ కనిపించి, టూ మెనీ థింగ్స్ మన సక్సెస్కి మనం ఏంటంటే మనమే ఏదో అనుకుంటాం కానీ టూ మెనీ థింగ్స్ షుడ్ హ్యావ్ ఫాలెన్ ఇన్ ప్లేస్. సో ఏదో మాట్లాడుతూ ఉంటే ఇలా మాట్లాడుతూనే ఉంటాను. సో ఫైనల్గా ఏంటి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఈ రెండైన రియల్ ఎస్టేట్ అండ్ వెల్నెస్ సెంటర్స్. సో బేసికలీ వీఆర్ డూయింగ్ అ ఫుల్లీ వర్టికలీ ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టమ్. సో రిధిరా రిట్రీట్స్ అని వీఆర్ ఓపెనింగ్ రిధిరా రిట్రీట్స్ అక్రాస్ ఇండియా, రైట్ ఫ్రమ్ జమ్మూ, దాని తర్వాత ఉదయ్పూర్, జోధ్పూర్, జైపూర్. వీఆర్ క్రియేటింగ్ అ సర్కిట్ ఆఫ్ రిసార్ట్స్ అక్రాస్ ఇండియా. సో వీఆర్ క్రియేటింగ్ అ కమ్యూనిటీ. సో ఈ రిసార్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా దే కెన్ గెట్ అ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ హియర్ అండ్ స్పా మెంబర్స్ అందరు కూడా కలిపి వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్. సో వీ విల్ హ్యావ్ 3 verticals. One is old spas, then we have Ridhira retreats across India, and then we have this Ridhira Zen laga. We have integrated real estate. నాకు డౌట్ ఉంది సార్, మీరు ఎవరి కోసం అయితే వచ్చారు ఇక్కడికి, అమ్మా నాన్న వాళ్ళతో స్పెండ్ చేయాలి టైం, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నారు, టైం చూస్తేనేమో అస్సలు సెట్ అవ్వదు. అది అసలు మీరు అవుతుందా మీకు? ఇంతకీ లక్కీలీ బాగా అదృష్టం అండి అది. మార్నింగ్ పొద్దున్న లేవగానే మార్నింగ్, దాని తర్వాత ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ కలిసే చేస్తాం. నిజమా కాదనిపిస్తుంది బిజీ లైఫ్ లో. లేదు, ఐ థింక్ మనం ఏంటంటే కొంచెం క్లారిటీ ఆఫ్ థాట్ వచ్చిన తర్వాత డెలిగేషన్ కూడా బాగానే చేస్తాను నేను. మంచి టీమ్ సెకండ్ టైం ఫౌండర్ అయిన తర్వాత పోస్ట్ కోవిడ్ టీం మీద చాలా ఫోకస్ పెట్టినాను. అంటే క్వాలిటీ ఆఫ్ ద పీపుల్ని చాలా హెచ్ఆర్లో ఎక్కువ డిపెండెన్స్, ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను నేను ఇప్పుడు హెచ్ఆర్లో. క్వాలిటీ ఆఫ్ ద పీపుల్, ఏ మనిషి అయినా సరే మనం హైర్ చేసుకుంటే ఆ మనిషి ఆ పర్టికులర్ జాబ్కి నేను అవసరం లేకుండా డెసిషన్ తీసుకోగలుగుతాడా. ఈ పొజిషన్లో అమ్మా నాన్న చూసి మిమ్మల్ని ఎలా ఫీల్ అవుతుంది సార్? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. రెండు క్వశ్చన్లు మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంతసేపు మన బిజినెస్ వేరు. సో ఏది ఉన్నా కానీ మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళాల్సిందే. కరెక్ట్. చాలా వాళ్ళు బాగా సంతోషం పంచుకున్నారు. టైం ఏదన్నా గుర్తుందా? అబ్సల్యూట్లీ. ఏంటంటే నేను వచ్చిన కొత్తలో ఏంటంటే మా అమ్మ ఒళ్ళో పడుకొని సక్సెస్ అంటే ఏంటంటే నీకు వెళ్ళిపోయే వరకు అమెరికా శాలరీ రీప్లేస్ చేస్తే చాలు. మీరు అక్కడ కూడా బిజినెస్ గురించి మాట్లాడారా? ఆమె నన్ను అడిగితే, ఎందుకంటే చాలా బాధపడింది, అమ్మగారు అడిగారు, చాలా బాధపడింది తను. ఏంటంటే నువ్వు అమెరికాలో అంత బాగుండి అన్ని చేసి లైఫ్ చాలా బాగుండేది అక్కడ, ఇక్కడికి వచ్చి ఒక యూజ్డ్ జెన్ కార్, ఆ డబ్బులన్నీ సేవ్ చేసుకున్న డబ్బులన్నీ తీసుకొని వచ్చి చిన్న అపార్ట్మెంట్ నుంచి మళ్ళీ
బిల్డింగ్ బ్లాక్ క్యాపిటల్ అంతా వేస్ట్ చేయకుండా చిన్న అపార్ట్మెంట్ నుంచి మళ్ళీ మొదలు పెట్టుకొని ఒక పాత జెన్ కార్, అక్కడేమో BMW బెంజ్ అన్నీ ఉండేది, పెద్ద ఇల్లు ఉండేది. అన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసి పాత జెన్ కార్ తీసుకొని, అది కూడా యూజ్డ్, ఆ డబ్బులన్నీ కూడా బిజినెస్లో పెట్టాలి, గ్రో చేయాలని చెప్పేసి. సో అక్కడ నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చినాం కాబట్టి వాళ్ళు 2 సైడ్స్ చూసారు. లైఫ్ అంతా ఈజీగా అయితే అవ్వలేదు సార్, చాలా కష్టం ఉంది. ఎంజాయ్ చేయాలంటే హ్యాపీగా ఉన్నారు. మీ వంతుగా సమాజ సేవ కోసం అంటే ఏమైనా కార్యక్రమాలు చేస్తారు? బేసికలీ ఇప్పుడు మాకు రిధిరా ఫౌండేషన్ అని స్టార్ట్ చేస్తున్నాము. ఫిలాసఫీ ఒకటి మేము పెట్టుకున్నాము, ఏంటంటే 8 డైమెన్షన్స్ ఆఫ్ వెల్నెస్. 8 డైమెన్షన్స్ ఆఫ్ వెల్నెస్ అనేది ఏంటంటే ఫిజికల్, ఫైనాన్షియల్, ఎన్వైరన్మెంటల్, సస్టైనబుల్, ప్రతి డైమెన్షన్కి యాజ్ అ గ్రూప్ మేము హౌ కెన్ వి బీ ద ఎనేబులర్స్ ఆఫ్ దట్ డైమెన్షన్ ఈజ్ వాట్ ఈస్ ద ఫిలాసఫీ దట్ వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ మేము ప్రాజెక్ట్ చేసినా కూడా ఆ విలేజ్లో ఉన్న స్కూల్ని మనం అడాప్ట్ చేసుకొని దాన్ని అప్గ్రేడ్ చేయించి పర్పెచువల్గా వాళ్ళకి ఇంపాక్ట్ ఎంత క్రియేట్ చేయగలుగుతాం అనేది. బిజినెస్ ఒక స్టేజ్ దాటిన తర్వాత కూడా మనం ఏంటంటే ఆ మాస్లోస్ లా ఆఫ్ హైరార్కీలో కరెక్ట్ మన భాషలో అండ్ మనం ఎంత ఇయ్యగలుగుతాం, మనం అది కూడా ఇచ్చేది కూడా ఉండాలి. ఎంత ఇయ్యగలిగితే మనకు అంత ఆ థింకింగ్ అంటే అది ఆలోచన వస్తే మనకు మిగతా అన్ని ఆటోమేటిక్గా ముందుకు వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది కదా. సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి అనేది డెఫినెట్గా అది కోర్ ఫౌండేషన్ అండి. అది ఉంటేనే మిగతా అన్ని మనకు, మనం దట్టు ఇక్కడ సౌత్లో నుంచి వచ్చిన తర్వాత మనకి ఏముంటుంది, మినిమం రిక్వైర్మెంట్స్ లైఫ్లో మనకు ఎంత చేసినా కూడా మనం కష్టపడేది ఏంటంటే అది ఇంపాక్ట్ ఎంతమందికి, ఎంత వేల మందికి, లక్షల మందికి ఇంపాక్ట్ కలగగలుగుతుంది. ఫైనల్గా 15 లక్షల మంది కస్టమర్స్ అంత ఈజీ కాదు. మీరు ఏం చెప్పాలనుకున్నారు కస్టమర్స్కి? ఎందుకంటే ఇంతమంది మిమ్మల్ని బిలీవ్ చేసి వచ్చారంటే మీరు ఇచ్చే ఒక్క మాట వాళ్ళ కోసం. సింగిల్ వర్డ్ అండి, వీ వాంట్ టు హ్యావ్ అ ట్రాన్స్ఫర్మేటివ్ ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్స్ అండ్ వీ విల్ ఫోకస్ ఆన్ ensuring that there is purity in everything that we do. In our deepest intentions, there is absolute purity. And transformation is the one word which we believe that if you are part of Ridhira Group, we will create a transformative impact in your lives. మీ ఎంప్లాయీస్కి మీరు చెప్పే మాట? మా ఎంప్లాయీస్కి నేను చెప్పే ఒకటే మాట, ఇంటెగ్రిటీ. మీరు చేసేది, ఆలోచించేది, మాట్లాడేది అన్నీ ఒకటే ఉండాలి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మా దగ్గర ఆఫీస్లో కల్చర్ కూడా ఏంటంటే చాలా ఓపెన్ కల్చర్. డోర్స్ కూడా మీరు చూసిండే ఎక్కడ కూడా మొత్తం అన్ని గ్లాస్, ఎవరికి ఏమన్నా కూడా ఫ్రీగా వచ్చి మాట్లాడుకోవచ్చు, చేయొచ్చు. ఒక కమ్యూనిటీ, అన్నీ నాకే తెలుసు లేకపోతే అన్నీ ఒక్కరికే తెలియదు. ప్రతి ఒక్కరికి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక వీక్నెస్ ఉంటుంది. కలెక్టివ్గా మనం యాజ్ అ టీమ్ మన అందరి, నా వీక్నెస్ మీ స్ట్రెంగ్త్, మీ వీక్నెస్ తన స్ట్రెంగ్త్, అలా ఇంటిగ్రేట్ చేసుకోగలిగితే సక్సెస్ అనేది పరిగెత్తుకుంటుంది. సక్సెస్ సీక్రెట్ అంటే చెప్పాలి కదా. ప్యూరిటీ ఆఫ్ పర్పస్ అండి. ప్యూరిటీ మైండ్, ప్యూరిటీ ఆఫ్ హార్ట్లీగా మాట్లాడటం, పాజిటివ్గా ఉండాలి. ఉన్నదే మాట్లాడదాం లేదు అంతే, కరెక్ట్. ఉద్దేశం కరెక్ట్ ఉండాలి. నేను ఏదైనా అదే చెప్తాను. ఉద్దేశం మీకు కరెక్ట్ ఉంటే దేవుడు అంతా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. దేవుడు నమ్ముతారా? 100% నమ్ముతాను. దేవుడు నమ్ముతాను. ఉద్దేశం బాగాలేకపోతే దేవుడు కూడా మిమ్మల్ని హెల్ప్ చేయాలి. అందుకే చాలా త్వరగానే మీరు కోవిడ్ నుంచి బయటపడ్డారు. అదే ఆ టెనసిటీ, ఆ రెసిలియన్స్ అనేది అది భగవంతుడు ఇచ్చిన దయా దాక్షిణ్యం అనుకోవాలి అది. ఎందుకంటే కోవిడ్లో 2 years చాలా మెంటల్ టార్చర్ చాలా ఉండింది, కానీ ఉద్దేశం కరెక్ట్గా ఉన్నందుకు. థ్యాంక్ యూ సార్. ఒకరోజు లైవ్లో చూద్దాం అసలు మీ ప్రాజెక్టు, మీ డీటెయిల్స్ అంతగా నేను లైవ్లో చూద్దాం అనుకుంటున్నాను. మరొక రోజు ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చాలా టైం స్పెండ్ చేస్తారు మీకున్న బిజీ టైంలో. నిజంగా నేను 15 minutes అనుకుంటే ఇది 1 hour అయింది. నిజంగా ఇంకా ఎందుకంటే ఎదుటి వాళ్ళని చూసి మనం బోర్ కొట్టదు. కొంతమంది చూస్తే ఇంకా మాట్లాడాలి, ఇంకా తెలుసుకోవాలి, ఏదో చెప్పాలనే ఉద్దేశం కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ మనం ఈసారి లైవ్లో మన ప్రాజెక్ట్ కావచ్చు, యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అవకాశం కూడా మీరు మాకు ఇస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ. లవ్లీ సీయింగ్ యూ. సో ఒకసారి మీ వెబ్సైట్ కానీ ఇది కంపెనీ గురించి ఒకసారి. కరెక్ట్, ridhira.com అండి. RIDHIRA.com. ridhira.com is our group website. Project website ఏమో ridhirazen.com. 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.